గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6, 7, 8 వచనాలు నేను చదువుతాను. మీరందరూ తప్పనిసరిగా మీ బైబిల్ చూడాలని కోరుతూ ఉన్నాను. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. దేవుడు విశ్వాస మూలముగా అన్ని జనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి, నీ యందు అన్ని జనులందరూ ఆశీర్వదింపబడుదురని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. కాబట్టి విశ్వాస సంబంధులే 9 కూడా చూస్తున్న విశ్వాసం గల అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడుదురు. నూతన నిబంధనలో ఉన్న అతి ప్రాముఖ్యమైన సత్యము అదేంటంటే నీతిని గూర్చిన సత్యము, ద ట్రూత్ ఆఫ్ రైచియస్నెస్. ప్రపంచమంతా చరిత్రను చాలా కలవరపరిచిన మేజర్ టాపిక్ ఏంటంటే రైచియస్నెస్, నీతి. ప్రొటెస్టెంట్ మూమెంట్ మార్టిన్ లూథర్ ద్వారా ఆరంభించబడటానికి గల కారణము ఇదే అంశం, రైచియస్నెస్. రోమాపత్రిక మార్టిన్ లూథర్ చదివినప్పుడు రోమాపత్రిక అంతా కూడా మనుషుడు విశ్వాసము వలన నీతిమంతునిగా తీర్చబడ్డాడన్న మాట చదివినప్పుడు ఒక పెద్ద మూమెంట్ స్టార్ట్ అయింది, పెద్ద విప్లవం స్టార్ట్ అయింది. ఎందుకంటే ఆ రోజుల్లో మనుషులు తమ పాపములు వెళ్ళి పెద్ద ఆయన దగ్గర ఒప్పుకోవాలి. ఒప్పుకున్న తర్వాత వారి చెవులో చెప్పిన తర్వాత చాలా రిచువల్స్, చాలా ఆచారాలు చాలా చేయాల్సి వచ్చేది. కానీ ఈ సత్యాన్ని అపోస్తలుడైన పౌలు తర్వాత మార్టిన్ లూథర్ చాలా చాలా శక్తివంతంగా బయటికి తీసుకొని వచ్చాడు. వి వర్ మేడ్ రైచియస్ త్రూ ఫెయిత్, విశ్వాసము ద్వారా నీతిమంతులంగా తీర్చబడ్డామని. సో అక్కడి నుంచి ప్రజలు స్లోగా దాన్ని అంగీకరించడం ఆరంభించారు. కానీ వాక్య సత్యం ఏంటంటే మనము క్రీస్తు రక్తము ద్వారా విశ్వాసం ద్వారా నీతిమంతులమని తీర్చబడ్డాము. చాలామంది ఈ సత్యాన్ని అంగీకరించరు, ఒప్పుకోలేరు. వాక్యంలో ఉన్న కొన్ని వచనాలు చదివితే అసలు వాక్యంలోనే ఉన్నాయా అనిపిస్తుంది. కానీ ఈ సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోకపోతే దేవుని కార్యాలు మన జీవితాల్లో చూడలేం. మనిషికి ఏం అలవాటు అయిపోయిందంటే ఫిజికల్ రీజనింగ్, లాజికల్గా ఆలోచించడం. మనం నమ్మాలనుకుంటే దాన్ని వీ షుడ్ ఫీల్ ఇట్, ఆర్ మనం చూడాలి, దాన్ని తాకాలి, దాన్ని అనుభవించాలి, ఆ తర్వాత విశ్వసించాలి. నో, వాక్యముగా మనం నమ్మినప్పుడు దేవుని కార్యాలు మన జీవితంలో నిశ్చయంగా చూస్తాం. సో మనమందరము నీతిమంతులముగా తీర్చబడ్డాం. నమ్మిన వారు ఆమేన్ చెప్పండి. మీకు అలా కనిపించకపోవచ్చు. నేను నీతిమంతుడిని ఏంటండి, నా గురించి మీకేం తెలుసారో? నేను కాదు మిమ్మల్ని నీతిమంతునిగా చేసింది, మీరు కాదు మిమ్మల్ని నీతిమంతులుగా చేసుకుంది. మన గురించి సమస్తము ఎరిగిన దేవుడు మనము నీతిమంతులము అని పిలుస్తూ ఉన్నాడు. సో నీతి అన్న మాట, రైచియస్నెస్ అన్న మాటకి ఒరిజినల్ అర్థం ఏంటంటే రైట్ స్టాండింగ్ అని అర్థం. రైట్ స్టాండింగ్ విత్ గాడ్, దేవునితో సరి అయిన స్థానమును కలిగి జీవించుట, అది నీతి అంటే. దేవుడు నిన్ను నీతిమంతునిగా డిక్లేర్ చేశాడు అని అంటే దాని అర్థం ఏంటంటే దేవుని ఎదుట దేవుడు నీకు ఒక స్థానమును స్థిరపరిచాడు అని అర్థం. ఆయన ఎదుట నీకు ఒక స్థానమునిచ్చాడు, రైట్ స్టాండింగ్. దేవునితో కలిసి దేవుని ఎదుట నిలబడే ఒక స్థానమునిచ్చాడు. మన స్థానము మనకు తెలిసినప్పుడు ఏమవుతుందంటే మన ప్రార్థనల జవాబు సులువు అవుతుంది. మన ప్రార్థనల జవాబు, మన అద్భుతాలు, మన జీవితంలో చూసే కార్యాలను సులువు అవుతాయి. సో యు నీడ్ టు నో యువర్ పొజిషన్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో మీ స్థానము తెలుసుకోవాలి. నేను క్రీస్తునందు నీతిమంతునిగా తీర్చబడ్డాను. మీరు అది విశ్వసించాలి, అది నమ్మాలి. నమ్మినప్పుడు ఏమవుతుందంటే దేవుని యొక్క అధికారము, స్పిరిచువల్ అథారిటీ మన ద్వారా పనిచేస్తుంది. చాలాసార్లు మన క్రియలు మన నీతిని డిసైడ్ చేస్తాయి అనుకుంటాం. మంచి పనులు చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు, బయట చాలామంది ఉన్నారు, వింటున్నారా? సమాజ సేవ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, నిష్ఠగా బ్రతికే వాళ్ళు ఉన్నారు, చాలా జాగ్రత్తగా మాట్లాడతారు, కనీసం ఫిల్దీ వర్డ్స్ ఏది మాట్లాడరు, బూతులు మాట్లాడరు, శాకాహారమే తింటారు, చాలా సమాజ సేవ చేస్తారు. మన క్రియలు మనల్ని నీతిమంతునిగా చేయలేవు. మనము నీతిమంతులుగా చేయబడితే కేవలం యేసుక్రీస్తు వారి యొక్క రక్తము ద్వారానే.
సో నీతిమంతుడు అంటే అర్థం నేను మరలా చెప్తున్నాను, దేవుని ఎదుట నిలబడగలిగిన స్థితి, దేవునితో నిలబడగలిగిన ఒక స్థితి, ఏ రైట్ స్టాండింగ్ విత్ గాడ్, అది రైచియస్నెస్ అంటే. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయానికి రండి ఒకసారి. రోమిలకు రాసిన పత్రిక, ద బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 5. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. రోమన్స్ 6వ వచనం నుండి చదువుదామా? రోమపత్రిక 5వ అధ్యాయము 6వ వచనము. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయును. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లా వెల్లడిపరిచాడు? ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి వచనాన్ని గమనించాలి. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. హల్లెలూయా. మీరు ఆ వచనాన్ని గమనించండి. ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి. మీరు తెలుగు బైబిల్లో గమనించాల్సిన మాట తీర్చబడి అన్నమాట. ఆయన మనను తీర్చాడు నీతిమంతునిగా. హీ డిక్లేర్డ్ us righteous or he made us righteous. మనము నీతిమంతులము కాదు, పాపముల చేత అతిక్రమముల చేత కొట్టబడిన వారము, అవిధేయులం, బలహీనులం, భక్తిహీనులం, సంపూర్ణము కాదు, లోపములు కలిగిన వారమే. కానీ ఆయన యందు మీరు విశ్వాసం ఉంచారు గనక, ఆయన రక్తంలో కడుగబడ్డారు గనక, ఆ రక్తము వలన ఇప్పుడు మనము నీతిమంతులముగా తీర్చబడ్డాము. హల్లెలూయా. నా మాట్లాడతామైతే బిగ్గరగా ఆమేన్ చెప్పండి. యేసునందు విశ్వాసం ఉంచే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీ కుడి హస్తం చూపించి ఆమేన్ చెప్పండి. ఆయన మరణించాడని నమ్ముచున్నారా? ఆయన పాతిపెట్టబడ్డాడని నమ్ముచున్నారా? ఆయన తిరిగి లేచాడని నమ్ముచున్నారా? ఆయన ఒకరోజు తిరిగి వస్తాడని నమ్ముతున్నారా? మనం సదాకాలం ఆయనతో ఉంటామని నమ్ముతున్నారా? మన పాపములు ఆయన రక్తంలో కడుగుబడ్డాయని నమ్ముతున్నారా? అయితే మీరు నీతిమంతులుగా తీర్చబడ్డారు. హల్లెలూయా. చెప్పాలి, మీరు ఏమై ఉన్నారు? నీతిమంతులు. మీకు అలాగ అనిపించకపోవచ్చు, ఎందుకంటే శరీరం ఒప్పుకోదు. బట్ దట్స్ ద స్పిరిచువల్ ట్రూత్. ద ప్రాబ్లమ్ ఈ సమస్య ఏంటంటే మనము ఫిజికల్ రియాలిటీతో ఎక్కువ డామినేట్ అయిపోయి బతుకుతూ ఉన్నాం. భౌతికపరమైన వాస్తవికతతో ఎక్కువ డామినేట్ అయిపోవటం వల్ల ఏమవుతుందంటే ఆత్మ సంబంధమైన సత్యము మరుగున పడిపోతూ ఉంది. స్పిరిచువల్ ట్రూత్, ఆత్మీయ సత్యము మీ జీవితాన్ని ఎప్పుడైతే డామినేట్ చేయటం, ఆధిపత్యం చేయటం ఆరంభిస్తుందో అప్పుడు దైవ సంబంధమైన కార్యాలు మీ జీవితంలో చూడటానికి వీలవుతుంది. సో ఆయన రక్తము వలన మనము నీతిమంతులముగా తీర్చబడ్డాం. మీరు మర్చిపోకూడని మాట, మనము క్రీస్తునందు దేవుని నీతి అయి ఉన్నాం. హీ హాజ్ మేడ్ us righteous. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక రండి. 2 Corinthians chapter 5 verse 21. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం చదవమ్మా. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు, ఈ మాట మీరు పట్టుకోవాలి, దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేస్తాను. ఈ వచనం మీకు కనపడదా? ఆమేన్ చెప్పండి. అసలు ఇది బైబిల్లోనే ఉందా అనిపిస్తుంది ఈ వచనం చదివితే. చాలా బలమైన వచనం, అందరం కలిసి చదువుదాం. 1 2 3 గో. ఎందుకనగా మనం ఆయన యందు పాపమెరుగని ఆయనను మన కోసము, మనం ఆయన యందు అన్న మాట మీకు కనపడిందా మీ బైబిల్లో? అక్కడ మనం ఆయన యందు అన్న మాట దగ్గర మన పేరు పెట్టుకుందాం. కీప్ యువర్ ఓన్ నేమ్. 1 2 3 గో. ఎందుకనగా నెహెమ్యా ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను నెహెమ్యా కోసం పాపముగా, నా పేరు పెట్టుకొని చదివా, మీ పేరు పెట్టుకొని చదివారా? మరొకసారి ట్రై చేద్దాం. 1 2 3 గో. ఎందుకనగా నెహెమ్యా ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను నెహెమ్యా కోసం పాపముగా చేసిన. సో నేను దేవుని నీతి అగునట్లు, నీవు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని క్రీస్తు ప్రభు వారు మన కోసం పాపముగా చేయబడ్డాడు. సో దేవుడు పాపముగా చేయబడటం అనేది వాస్తవం.
సిలువలో మన కొరకు హీ వాజ్ మేడ్ సిన్, నాట్ సిన్నర్. సిన్ ద వెరీ థింగ్ దట్ మేక్స్ ఎ పర్సన్ సిన్నర్. ఒక వ్యక్తిని పాపిగా మార్చే, పాపముగా యేసు ప్రభువారు చేయబడ్డారు. ఎందుకంటే మనము నీతి మంతులం అవ్వాలనే కాదు, మనం దేవుని నీతి అగునట్లు. అంటే దాని అర్థం ఏంటంటే దట్ వీ విల్ హ్యావ్ రైట్ స్టాండింగ్ విత్ గాడ్. దేవునితో ఒక సరి అయిన స్థానమును కలిగి జీవించటం. హల్లెలూయా. సో మీకు ఈ సత్యం అర్థమైతే లిజన్ టు మీ, మీ జీవితంలో చాలా 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 పాజిటివ్ చేంజెస్ మీరు చూస్తారు. దురాత్మ శక్తుల మీద విజయం, అంధకార శక్తుల ప్రభావం మీద విజయం, రోగముల మీద విజయం, ఆర్థిక పరిస్థితి మీద విజయం, ఆత్మీయ జీవితంలో ఉన్నతమైన అనుభవం, దేవుడు మీ కొరకు నిర్ణయించినవన్నీ అనుభవించే ఒక ప్రత్యేకమైన ఎక్స్పీరియన్స్. ఎందుకనంటే వెన్ యూ అండర్స్టాండ్ దట్ యు ఆర్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్, నేను దేవుని నీతిని అన్న సత్యం మీకు అర్థమైనప్పుడు దేవుడు అనుభవించే అనుభవాలు, దేవుడు పొందే, యేసు ప్రభు వారు పొందే ఫలితాలు మీ జీవితంలో మీరు పొందటం చూస్తారు. హల్లెలూయా. సో మనమందరం ఏమై ఉన్నామో చెప్పాలి, నీతిమంతులమై ఉన్నాం. చెప్పాలి, ఏమై ఉన్నాము? పరలోకం అలా చూస్తుంది మనలను. అయ్యో నేను మీ క్రియలను బట్టి కాదు, బాగా వినాలి. జన్మించిన ప్రతి వ్యక్తి పాపిగా ఎందుకు పరిగణించబడుతున్నాడు? నేను చాలాసార్లు చెప్పా. ఆదాము యొక్క పాపమును బట్టి, ఆదాము అతిక్రమం బట్టి మానవాళ్ళందరూ కూడా పాపులుగా పరిగణించబడ్డారు. ఆదాం పాపం చేసినప్పుడు అసలు నేను లేను, ఆదాం పాపానికి నాకు సంబంధం లేదు. ఆదాము ఏదేనులో తినొద్దన్న పండు తిన్నప్పుడు అసలు నేను ఎక్కడున్నా? నాకు ఆదాంకి కనెక్షన్ ఏంటి? అతను మా తాతలు ముత్తాతలు మా ఇంటి పేరు కూడా కాదు ఆదాము. కానీ ఆదాము యొక్క అతిక్రమం మానవ జాతి అంతటిని పాపములో బంధించిందని వాక్యంలో రాయబడింది. సో నాకు తెలియని ఆదాము నాకంటే ముందు ఎప్పుడో పాపం చేశాడు కనుక అతని అతిక్రమ క్రియను బట్టి ఆ తర్వాత జన్మించిన మానవ జాతి అంతా కూడా పాపులుగా ఎలా పరిగణించబడ్డారో, రెండవ ఆదామైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన చేసిన నీతి క్రియల వలన ఆయన విశ్వాసం ఉంచిన మనం అందరము ఒక్క నీతి క్రియ కూడా చేయకుండా నీతిమంతులముగా తీర్చబడ్డాము. నా మాటలు అర్థమైనయా? అసలు పాపము చేయకుండా పుట్టిన వ్యక్తి పాపిగా పరిగణించబడలేదా ఆదామును బట్టి? మరి నీతి క్రియలు చేయకుండా క్రీస్తును బట్టి ఆదాము కంటే బలమైన వాడు కడపటి ఆదామని వాక్యంలో రాయబడింది రోమా పత్రికలో. ద సెకండ్ ఏడమ్ ఆదాము, రెండవ ఆదాముకు వచ్చిన యేసుక్రీస్తు వారిని బట్టి, ఆయన నీతిని బట్టి, ఆయన రక్తమును బట్టి మనమందరము నీతి క్రియలు చేయకుండా నీతిమంతులముగా తీర్చబడ్డాము. హల్లెలూయా. నీతిమంతులముగా తీర్చబడ్డామన్న గమనము కలిగిన తర్వాత నీతి క్రియలు చేస్తాం. మన క్రియలను బట్టి నీతిమంతులముగా తీర్చబడము, విశ్వాసమును బట్టి నీతిమంతులముగా మనము తీర్చబడ్డాం. ఆమెన్. అందుకనే ఈ నీతి అన్న మాటకి నేను ప్రభు చిత్తమేత ఐ విల్ కంటిన్యూ ది సిరీస్ ఆన్ రైచియస్నెస్. కానీ నీతి అన్న మాటకి రోమాపత్రికలో పౌలు ఒక మాట వాడాడు, దానము అన్నాడు. గిఫ్ట్, దానము. అది చాలా చాలా బలమైన మాట. ఎందుకని బలమైన మాటని నేను అన్నాను అనంటే, పని చేస్తే వచ్చేది జీతము. ఎందుకంటే పని చేసిన వానికి జీతము రుణము, అది వాక్యంలో రాయబడింది. కానీ పని చేయకుండా వచ్చేది దానము. అది ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకి అనుగ్రహించిన దానము. దట్స్ కాల్డ్ ద గిఫ్ట్ ఆఫ్ రైచియస్నెస్. అది దేవుడు అనుగ్రహించు నీతి అను దానము. నేను ఆ వచనాలన్నీ చదివితే మనకు సమయము సరిపోదు, కానీ నేను ఊరికే కొన్ని వచనాలు మీ గమనానికి తీసుకొని వస్తాను. నేను 5వ అధ్యాయం రోమిలకు రాసిన పత్రిక దయచేస్తున్నాను. రోమన్స్ చాప్టర్ 5, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. అయినను నేను 14 వచ్చిన నేను చదువుతాను. 14 వచ్చిన బాగా గమనించండి. అయినను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చెయ్యని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమేలెను. ఆదాము రాబోవానికి గుర్తయ్యుండెను, అయితే అపరాధము కలిగినట్లు కృపావరము కలుగలేదు. ఎట్లనగా ఒకని అపరాధము వలన, అర్థమవుతుంటే ఆమె చెప్పండి. నేను రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం చదువుతున్నాను. రోమన్స్ 5:15. ఒకని అపరాధం వలన అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తు అను ఒక మనుష్యుని కృపచేతనైన దానమును
అనేకులకు విస్తరించెను. హల్లెలూయా. మీ హల్లెలూయా అస్సలు బాగాలేదు. కమాన్, ఇంకోసారి బిగ్గరగా హల్లెలూయా. సో ఇంకొంచెం క్రిందకు వచ్చేద్దాం. నేను 17వ వచనం, రీడ్ వర్స్ 17, 17వ వచనం. మరణము ఒక అపరాధం మూలమున వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. హల్లెలూయా. మీరు ఈ వచనం అండర్లైన్ చేసుకోవాలి, ఈ వచనం కంటెక్ట్ చేయాలి. ఈ వచనం మీ జీవితం అంతటిని మార్చేస్తుంది. 17వ వచనం బాగా గమనించండి, చూస్తున్నట్లయితే ఆమేన్ చెప్పండి. మరణము ఒకని అపరాధం మూలమున వచ్చినదే, ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుల్యమును నీతి దానము. సంబడి షౌట్ నీతి దానము. దేవుడు నీతిని దానముగా ఇచ్చాడు. దట్స్ ఎ వండర్ఫుల్ వర్డ్. నీతిని దానముగా ఇచ్చాడు అంటే హీ గేవ్ రైచియస్నెస్ యాజ్ ఎ గిఫ్ట్. సో నీతి దానమును పొందేవారు ఎలా ఉంటారంటే జీవము గలవారే. దే విల్ హ్యావ్ లైఫ్. అక్కడ జీవము అన్నమాట దేవుని జీవము అన్నమాట వాడబడింది. జోయే లైఫ్ అంటే ద వెరీ లైఫ్, ద కైండ్ ఆఫ్ లైఫ్ జీసస్ హ్యాడ్. యేసు కలిగిన జీవము, ఆ జీవము కలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తు అను ఒకని ద్వారా ఏలుదురు. హల్లెలూయా. ఇంగ్లీష్ బైబిల్లో యూ విల్ రెయిన్ ఇన్ లైఫ్. నీవు జీవితంలో ఏలే స్థితిలో ఉంటావు, నీతి దానమును పొందేవు గనుక. హల్లెలూయా. నీ ఆర్థిక పరిస్థితి మీద ఏలుతావు, నీ ఆరోగ్యం మీద ఏలుతావు, నీ కుటుంబ పరిస్థితుల మీద వెళ్తావు. యూ విల్ బి లివింగ్ ఏ లైఫ్ ఆఫ్ విక్టరీ. జయ జీవితమును కలిగి జీవిస్తావు. ఎందుకంటే నీవు నీతిమంతునిగా తీర్చబడ్డావు. కమాన్, హల్లెలూయా. మీరేమై ఉన్నారు చెప్పండి, చెప్పాలి. మీరెవరు? బిగ్గరగా చెప్పాలి. నేను నీతిమంతుడును చెప్పాలి. మీరెవరు? ఎవరు మిమ్మల్ని నీతిమంతులు అన్నారు? ఒక జడ్జి వచ్చి సాక్ష్యాధారం, ఇప్పుడు కోర్ట్స్లో సాక్ష్యాధారాలను బట్టే తీర్పులు జరుగుతాయి. అతను చేసాడా లేదా తర్వాత సంగతి. సాక్ష్యాలను ఆధారం చేసుకొని న్యాయాధిపతి లేకపోతే అక్కడ ఉన్న పైన పెద్ద ఆయన తీర్పు తీరుస్తాడు. ఆయన జడ్జిమెంట్ ఇచ్చాడంటే ఇంక అందరు దాన్ని అంగీకరించాల్సిందే. కమాన్, ఎస్ ఆర్ నో? సర్వోన్నతుడు న్యాయాధిపతి అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిన్ను చూసి నిన్ను నీతిమంతుడు అని తీర్పు తీర్చాడంతే. సో దాన్ని అంగీకరించాల్సిందే మనం. కమాన్, హల్లెలూయా. ఎందుకు నీతిమంతుడని తీర్చాడంటే నీ పక్షంగా నా పక్షంగా ఆయన కుమారుడు వాదించాడు. అందుకనే ఆయనకి పేరు ఉత్తరవాది అని. He is called the judge. He is called the advocate to the believers. రక్షించబడిన విశ్వాసుల పక్షముగా ఆయన ఉత్తరవాదిగా ఉన్నాడు. అయ్యా వీడు పాపం చేశాడు కరెక్టే, కానీ ఆ పాపమునకు శిక్ష నేను భరించేశాను. ద లా ఆఫ్ డబుల్ జెపర్డీ అంటే ఒక నేరానికి 2 శిక్షలు ఉండవు. ఒకడు నేరం చేస్తే ఇద్దరికి శిక్ష, 2 సార్లు శిక్ష ఉండదు. వారు చేసిన నేరానికి నేను శిక్ష అనుభవించేశాను, అయిపోయింది. గనుక వారు విడుదల పొందాలి అని మన పక్షంగా న్యాయాధిపతి, న్యాయవాది అతను వాదించాడు. గనుక దేవుడు మనలో నీతిమంతుడు అని తీర్చాడు. కమాన్, హల్లెలూయా. ఇంకా బిగ్గరగా హల్లెలూయా. సో మనం ఏమై ఉన్నామో చెప్పండి బిగ్గరగా, నీతిమంతులమై ఉన్నాం. ఎవరు మర్చిపోదు. ఇప్పుడు గలతీ పత్రిక 3వ అధ్యాయానికి మన టెక్స్ట్కి వచ్చేద్దాం. గలతీ పత్రిక 3వ అధ్యాయం. ఈరోజు నేను ఒక్క చిన్న అంశము మీ గమనానికి తీసుకొని వచ్చి ప్రార్థన చేసేస్తాను. గలతీ 3:6 అబ్రహాము దేవుని నమ్మెను. చాలా అద్భుతమైన వచనం. ఈ ఒక్క వచనం మీద నేను కొన్ని నెలల వాక్యం చెప్పాను. అబ్రహాం బిలీవ్డ్ గాడ్. అబ్రహాము దేవుని నమ్మెను. అది ఏది? అబ్రహాము దేవుని నమ్మిన అనుభవము, అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచిన అనుభవం, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఎంత పవర్ఫుల్ మాట. Abraham believed God and it was, and his faith, Abraham believing God was accounted to him for righteousness. అది అతనికి నీతిగా ఎంచబడెను. హల్లెలూయా. సో మనం నీతిమంతులముగా ఎలా తీర్చబడతామంటే ఆయన నమ్ముట ద్వారా, ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా. అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచాడు. దేవుడు అన్నాడు ఇది నీ నీతి అన్నాడు. నీవు నీతిమంతుడిగా తీర్చబడ్డావు. ఎప్పుడైతే అబ్రహాము నీతిమంతుడిగా తీర్చబడ్డాడో అబ్రహాములో పనిచేసే విధానం మారిపోయింది. అబ్రహాము పైన దేవుని హస్తం మారిపోయింది. అబ్రహాము కొరకు జరిగే దేవుని కార్యాలు మారిపోయినాయి. ఎందుకంటే దేవుడు అబ్రహాము యొక్క ప్రత్యక్షతను మార్చడానికి ప్రయత్నిస్తున్నాడు.
సో అబ్రహాము దేవుని నమ్మాను, 6వ వచనం బాగా గమనించండి. గలతీ 3:6లో ఉన్నాను. అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి 7వ వచనం చూస్తున్నట్లయితే ఆమెన్ చెప్పండి. కమాన్ అందరూ ఎలా ఆమెన్. ఆ 7వ వచనం ఏంటి? కాబట్టి విశ్వాస సంబంధులే. ఎవరున్నారు ఇక్కడ విశ్వాస సంబంధులు? ఒక 10 మంది ఉన్నట్టున్నారు ఇటువైపు. విశ్వాస సంబంధులు ఎవరైనా ఉన్నారా? ఇందాక అడిగాను కదా, క్రీస్తునందు విశ్వాసం ఉంచుచున్నవారు. కమాన్ ఎలా ఆమెన్. ప్రభువునందు విశ్వాసం ఉంచుచున్నవారు మీరందరూ ఏమై ఉన్నారు చెప్పండి? నీతిమంతులు అన్నారు. వండర్ఫుల్. కానీ అకార్డింగ్ టు గలేషియన్స్ 3:7 మీరందరూ విశ్వాస సంబంధులు. వీఆర్ ఆల్ బిలీవర్స్. సో విశ్వాస సంబంధులు ఏమనుంది? 7వ వచనం, విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకునండి. వావ్, మనం అందరం అబ్రహాము కుమారులు. వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ ఏబ్రహాం. ఫీమేల్ సన్స్ అండ్ మేల్ సన్స్. స్త్రీ కుమారులు, పురుష కుమారులు. అంటే అందరూ ఒకటే. గ్రీస్ దేశస్థుడని లేదు, స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, ఏ భేదం లేదని వాక్యంలో రాయబడింది. సో మనమందరం అబ్రహాము కుమారులం. ఇది చాలా బలమైన మాట. ఈ రోజుకి కూడా ప్రపంచంలో ద వరల్డ్స్ రిచెస్ట్ మ్యాన్, ప్రపంచంలో ఉన్న అత్యధిక ధనవంతుడు ఈ రోజుకి అబ్రహాముకు ఉన్న సంపన్న స్థితికి మ్యాచ్ అవ్వలేదు. ఇంకా ఈ రోజుకి అబ్రహాము తర్వాత వచ్చిన ఏ ధనవంతుడు కూడా, ఈ రోజున ప్రపంచంలో అత్యధిక ధనవంతుడు కూడా అబ్రహాముకున్న సంపన్న స్థితికి ఏ ఒక్కరు కూడా మ్యాచ్ అవ్వాలి ఇంతవరకు. అంత ఆశీర్వాదాన్ని దేవుడు అబ్రహాముకి ఇచ్చేసాడు. కమాన్ హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయా? సో కనుక ఇప్పుడు ఆ అబ్రహాము కొడుకుల వంట మనం వాక్యంలో రాయబడింది. మీ నాన్న ఆస్తిపరుడైతే నీవు కూడా ఆస్తిపరుడువే. నీ తల్లిదండ్రులు ఆస్తికర్తలైతే మీరు కూడా ఆస్తికర్తలే. కాదన్నారా? అవునంటారా? చెప్పండి. మీరు అవునంటే మరి ఆమెన్ చెప్పాలి. కమాన్. సో వాక్యంలో రాయబడింది విశ్వాస సంబంధులే. 7వ వచనం. ఈ వచనాలు బంగారు లాంటి వచనాలు. గలతీ పత్రిక చాలా బ్యూటిఫుల్ ఎపిసోడ్. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకునుడి. ఐఎమ్ బిలీవర్ దేర్ ఫోర్ ఐఎమ్ ద చైల్డ్ ఆఫ్ ఏబ్రహాం. నేను అబ్రహాము కుమారుడు. అయితే ఏంటి పాస్టర్ గారు అబ్రహాం కుమారుడు అయితే గొప్ప ఏంటి? 8వ వచనం, దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునన్న లేఖనము ముందుగా చూసి. సో విశ్వాసులను, నీతిమంతులను, అన్ని జనులను విశ్వాస మూలముగా ఆయన ఏం చేయబోతున్నాడు చెప్పండి? నీతిమంతులుగా తీర్చబోతూ ఉన్నాడు. మనందరం అన్ని జనులం. మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఇశ్రాయేలుతో సహపౌరులము కాదు, యూదులము కాదు. మనకి ఇశ్రాయేల్ సిటిజన్షిప్ లేదు. వాగ్దాన నిబంధనలు లేని పరజనులం మనం. దేవుడు లేని వారు, అన్ని జనులం. కానీ విశ్వాసము ద్వారా మనము నీతిమంతులముగా తీర్చబడ్డాము. అంతేకాదు విశ్వాసము ద్వారా అబ్రహాము కుమారులుగా చేయబడ్డాము. సో కాబట్టి అబ్రహాము కుమారులుగా చేయబడ్డాము కనుక దేవుడు అన్నాడు, ముందే అబ్రహాము చూస్తున్నాడు. చూడండి 8వ వచనం చూడండి. నీ యందు, ద సెకండ్ పార్ట్ ఆఫ్ వర్డ్ సెయిట్, ఐఎమ్ రీడింగ్ గలేషియన్స్ 3:8, గలతీ 3:8, నీ యందు అన్ని జనులందరూ ఆశీర్వదించబడుదురు అని అబ్రహామునకు సువార్త ముందుగా ప్రకటించెను. హల్లెలూయా. గాస్పెల్ వాస్ ప్రొక్లైమ్డ్ టు అబ్రహాం. అబ్రహాముకి దేవుడు సువార్త ప్రకటించాడంట. ఏంటి సువార్త అంటే? అబ్రహాం, నీవు నన్ను నమ్మావు, అది నీకు నీతిగా ఎంచాను. అన్ని జనులందరినీ విశ్వాస మూలంగా నీతిమంతులుగా చేస్తాను. సో విశ్వాస సంబంధులైన వారందరూ కూడా నీ కుమారులు అవుతారు. ఇప్పుడు నీలో ఉన్న సమస్త జనులను నేను ఆశీర్వదించబోతున్నాను. అంటే అన్ని జనులను కూడా ఆశీర్వదించబోతూ ఉన్నాను. సో విశ్వాస సంబంధులు. 8వ వచనం మరలా చదువు. 3వ అధ్యాయం 8వ వచనం, గలేషియన్స్ 3:8. దేవుడు విశ్వాస మూలముగా అన్ని జనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి నీ యందు అన్ని జనులందరూ ఆశీర్వదింపబడుదురని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. హల్లెలూయా. అంటే మన ఆశీర్వాదము ముందుగా ప్రకటించబడింది. సో దేర్ ఇస్ బ్లెస్సింగ్ ఇన్ ద గాస్పెల్. సువార్తలో ఆశీర్వాదం ఉంది. నాకు ఆశీర్వాదం వద్దన్న వాళ్ళందరూ మీ చేయి చూపించండి. నో హ్యాండ్ రైజ్డ్ హియర్. నాకు ఆశీర్వాదం కావాలన్నవారు కమ్ ఆన్ షౌట్ లౌడ్ హల్లెలూయా. ఐ నీడ్ ద బ్లెస్సింగ్. ఎవరు శాపాన్ని కోరుకోరు కావాలని. శాపం అర్థమైతే చాలా ఘోరం. మీరు ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 16వ వచనం నుండి చదివితే చదవలేరు కూడా. భయంకరమైన శాపాలు. నేను ఎప్పుడు పుల్పెట్ మీద చదివించలేదు అసలు ఆ పోర్షన్. చాలా ఘోరం.
చాలా భయంకరమైన శాపాలు. దేవుడు వాటిని మన కొరకు నిర్ణయించలేదు. విశ్వాస సంబంధులు అబ్రహాము కుమారులు. సో కాబట్టి దేవుడు అబ్రహాంతో అన్నాడు, అబ్రహాము కుమారులుగా మనం చేయబడ్డాం. ఇప్పుడు దేవుడు అబ్రహాంతో, అబ్రహాము నీ యందు అన్ని జనులందరూ నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. అంటే మనమందరము కూడా అబ్రహాములో ఆశీర్వదించబడి ఉన్నాము. హల్లెలూయా. అండర్స్టాండ్ వాట్ ఐమ్ స్పీకింగ్? నేను మాట్లాడేది మీకు ఏమైనా అర్థమవుతుందా? సో మనల్ని ఆశీర్వదించడానికి ఆయన మనల్ని నీతిమంతులుగా చేశాడు. అది ఎలాగా? క్రీస్తును పంపించి మన కొరకు పాపముగా చేసి మనల్ని ఆయన నీతిగా చేశాడు. యు అండర్స్టాండ్ ది సీక్వెన్స్? మీకు అర్థమవుతుంది కదా? అసలు ఆశీర్వాదం అంటే ఏంటో చూద్దాం. పాత నిబంధన గ్రంథంలో దేవుడు వారికి కొన్ని నియమాలు ఇచ్చాడు. లేవియాకాండం 25వ అధ్యాయం చూద్దాం. లెవిటికస్ చాప్టర్ 25. లెవిటికస్ చాప్టర్ 25. లేవియాకాండం 25వ అధ్యాయము. చాలా బ్యూటిఫుల్ స్క్రిప్చర్ పోర్షన్. లేవియాకాండం 25వ అధ్యాయం, లెవిటికస్ చాప్టర్ 25 18వ వచనం నుండి చదువుదాం. 18వ వచనం నుండి. కాబట్టి మీరు నా కట్టడలను నా విధులను గైకొని వాటిని అనుసరించి నడుచు. సో బ్లెస్సింగ్ బిగిన్స్ విత్ ఒబీడియన్స్. ఆశీర్వాదము విధేయతతో ఆరంభమవుతుంది. నువ్వు దేవుని మాటలకు, దేవుని ఆజ్ఞలకు దూరమై ధిక్కరించి అవిధేయుడు అయితే తెలియకుండా శాపము వచ్చి నీ పైన పనిచేసే ప్రమాదము ఉంది. సో అబ్రహాము యొక్క జీవితం ఆరంభం దేంతో ఆరంభమైందంటే దేవుని మాటకు లోబడటంతో ఆరంభమైంది. సో కాబట్టి అబ్రహాముని దేవుడు ఆశీర్వదించాడు. అబ్రహాము విశ్వాసం బట్టి అబ్రహామును నీతిమంతుడిగా చేశాడు. సో విశ్వాస సంబంధులైన మనందరిని అబ్రహాము కుమారులుగా చేశాడు. విశ్వాస సంబంధులైన మనందరిని కూడా అబ్రహాములో ఆశీర్వదించాడు. హల్లెలూయా. నా మాటలు అందరికి స్పష్టంగా అర్థమవుతుంటా? ఆమేన్ చెప్పండి. రైట్. సో ఇప్పుడు బాగా గమనించండి. కాబట్టి మీరు నా కట్టడలను నా విధులను గాయకొని వాటిని అనుసరించి నడుచుకొనుడి, అప్పుడు మీరు 19వ వచనం. నౌ హియర్ హీ గివ్స్ an explanation or a definition for blessing. దీవెనకు అద్భుతమైన నిర్వచనం ఇక్కడ కనిపిస్తుంది. అప్పుడు మీరు ఆ దేశములో నెంబర్ 1 you will have protection. సురక్షితముగా నివసిస్తారు. సో బ్లెస్సింగ్ హ్యాస్ ప్రొటెక్షన్. ఆశీర్వాదములో ఏముంటుందంటే భద్రత. మీరు సురక్షితముగా నివసిస్తారు. And number 2, ఆ భూమి ఫలించును. నెంబర్ 2, యూ విల్ బి ఫ్రూట్ఫుల్. నీవు ఫలభరితముగా ఉంటావు. నీ వివాహము ఫలభరితముగా ఉంటుంది. నీ వ్యాపారం ఫలభరితము. వారికి భూమి నీకు వ్యాపారం అవ్వచ్చు, వారికి భూమి నీకు పిల్లలు అవ్వచ్చు, వారికి భూమి నీకు ఆర్థిక పరిస్థితి అవ్వచ్చు, వారికి భూమి నీ వివాహ జీవితం అవ్వచ్చు, వారికి భూమి నీకు గర్భఫలం అవ్వచ్చు. ఏదైనా కానీ నీవు ఫలిస్తావు. వెన్ యూ హ్యావ్ ఎ బ్లెస్సింగ్ యూ విల్ బి ఫ్రూట్ఫుల్. నీ పైన ఆశీర్వాదం ఉంటే నువ్వు ఫలభరితమైన జీవితాన్ని కలిగి ఉంటావు. హల్లెలూయా. భూమి ఫలించును. అండ్ నెంబర్ 3, మీరు తృప్తిగా భుజించి దానిలో సురక్షితముగా నివసించెదరు. చూసారా? నెంబర్ 3, ప్రొవిజన్, సమకూర్పు. నెంబర్ 1, ప్రొటెక్షన్, మొదటిది క్షేమము, భద్రత. అండ్ నెంబర్ 2, ఫ్రూట్ఫుల్నెస్, ఫలభరితమైన స్థితి. అండ్ నెంబర్ 3, ప్రొవిజన్. మీరు బాగా గమనించాలి. వెన్ ఎవర్ బైబిల్ టాక్స్ అబౌట్ ప్రొవిజన్, బైబిల్ ఎప్పుడైనా సమకూర్పు, సమృద్ధి అని మాట్లాడితే అది మీ గురించి మాత్రమే కాదు, మీ ద్వారా అనేకులు బ్రతుకుట గురించి మాట్లాడుతుంది. చాలామంది అనుకుంటే, పాస్టర్ గారు నాకు సమృద్ధి ఉంది, నాకు సమకూర్పు ఉంది. హలో, ఈరోజు నాకు తినటం పెద్ద కష్టం కాదు. పని చేసిన పని చేయకపోయినా అందరూ తింటున్నారు బాగానే. గెటింగ్ యువర్ డైలీ ఫుడ్ ఇస్ నాట్ వెరీ డిఫికల్ట్ టుడే. సమకూర్పు లేకపోతే సమృద్ధి అంటే కేవలం మీరు భుజించే ఆహారం గురించి కాదు. వాక్యం ఎప్పుడైనా సమృద్ధిని గురించి, సమకూర్పుని గురించి మాట్లాడితే దాని అర్థం ఏంటంటే నీ ద్వారా అనేకులు బ్రతకాలనేది దేవుని యొక్క ఆలోచన. ఆయన నీకు సమృద్ధినిచ్చి, సమకూర్పునిచ్చి నిన్ను అనేకులకు దీవెనగా మార్చాలని. సో బాగా గమనించండి. 19వ వచనం, మీరు దేశములో సురక్షితముగా నివసిస్తారు, ఆ భూమి ఫలిస్తుంది, మీరు తృప్తిగా భుజించి దానిలో సురక్షితముగా నివసించెదరు. హల్లెలూయా. కమ్ ఆన్, బిగ్గరగా హల్లెలూయా. సో బ్లెస్సింగ్ హ్యాస్ దీస్ 3 థింగ్స్. అయితే పాత నిబంధనలో ఒక నియమం ఉంది. 6 రోజులు పని చేయాలి, 7వ రోజు విశ్రాంతి తీసుకోవాలి. అది ధర్మశాస్త్రంతో సంబంధం లేదు. ధర్మశాస్త్రమునకు పూర్వమే ఆయన సృష్టిని చేసినప్పుడే 6 దినములు ఆయన పనిచేసి 7వ దినమున విశ్రాంతి తీసుకున్నాడని వాక్యంలో రాయబడింది ఆదికాండంలో. కానీ చాలామంది 7 రోజులు కూడా సరిపోవట్లేదు అంటారు. దే వర్క్ టూ మచ్. నో లిసన్ టు మీ. మీరు విశ్రాంతి తీసుకోకపోవటం అనేది అహంకారము. దేవుని వాక్యానుసారం లిసన్ టు మీ.
ఇఫ్ యు హెసిటేట్ టు టేక్ రెస్ట్, ఇట్స్ ప్రైడ్. ఎందుకంటే చాలామంది తమ ప్రయాస పైన, తమ శరీరం పైన ఆధారపడితే, నేను చెప్తాను, కొంతమంది 6 రోజులు పడుకొని 1 రోజు పని చేస్తారు. అట్లా చేయొద్దు, అది వాక్యానికి వ్యతిరేకం. మీరు పని చేయొద్దు అంటలేదు, యు నీడ్ టు రెస్ట్. మీరు ఒక సబాటికల్, ఒక అంటే నూతన నిబంధనలు మన సబ్బాతును అనుసరించము, కానీ ఆ విశ్రాంతిని అనుసరించాలి. ఎందుకనంటే ఆ విశ్రాంతిలో కూడా దేవుడు నీ కొరకు పని చేస్తూనే ఉంటాడు. హల్లెలూయా. సో యు నీడ్ టు టేక్ ఆఫ్. వారంలో ఒకరోజు యు నీడ్ టు టేక్ ఆఫ్ ఫ్రమ్ ఎవ్రీథింగ్. తీసుకొని, ఎందుకని ఇట్ ఈస్ ఎ సైన్ దట్ యు బిలీవ్ గాడ్. దేవుని యొక్క మాటకు లోబడి దేవుని పైన నువ్వు విశ్వాసం ఉంచావంటే సూచన అది. నీకు పర్సనల్ టైం కూడా లేనంతగా నీ ఉద్యోగము, లేకపోతే నీ వ్యాపారము, నీ సమయం అంతా తీసేసుకుంటుంటే చెప్తాను, అది మీకు దీవెన కాదు. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఎ బ్లెస్సింగ్. సో ఇశ్రాయేలీయులందరికీ దేవుడు ఒక నియమాన్ని పెట్టాడు. 6 రోజులు మీరు పని చేయాలి, 1 రోజు విశ్రాంతి తీసుకోవాలి. రోజులు సరే, సంవత్సరాలు కూడా పెట్టాడు. 6 years పనిచేసి 7th year అసలు పని చేయొద్దు అన్నాడు. హోల్ ఇయర్, 1 సంవత్సరం అంతా పని చేయకపోతే ఏంటి పరిస్థితి? ఇట్స్ నాట్ అబౌట్ వర్కింగ్ ఆర్ టేకింగ్ ఆఫ్. పని చేయటం, రెస్ట్ తీసుకోవటం గురించి కాదు. ఇట్స్ అబౌట్ ఒబీయింగ్ టు ద టు ద ప్రిన్సిపల్. దేవుడిచ్చిన నియమమునకు లోపడుట. అన్నాడు, మీరు 6 రోజులు పని చేయండి, 7వ రోజు ఏం చేయొద్దు. నా మీద ఆధారపడి విశ్వాసంతో ఉండండి. దట్స్ వాట్ జీసస్ వాస్ సేయింగ్. గాడ్ సెడ్. సో ఇప్పుడు 20వ వచనం చూడండి. 20వ వచనం ఇందాక చదివిన వచనాలు ఉన్న లేవియాకాండం 25వ అధ్యాయము 20వ వచనం బాగా గమనించి, నాకు ఈ వచనం చదివితే ఎంత ఆశ్చర్యం అనిపించిందో. చాలా షాకింగ్ వర్డ్స్ ఇది. 7వ ఏట మేము ఏమి తిందుము? ఇది వాళ్ళ యొక్క ప్రశ్న. సరే, మేము 6 సంవత్సరాలు పనిచేయమన్నాం, 7వ సంవత్సరం ఏం చేయొద్దన్నాం, 7వ సంవత్సరం మరి మేమేం తినాలి? 7వ ఏట, మీ బైబిల్ చూస్తున్నట్లయితే ఆమె చెప్పండి. 7వ ఏట మేము ఏమి తిందుము? ఇదిగో మేము చల్లను, పంట కూర్చొను, వల్లగాదే అనుకుందరేమో. మేము 7వ సంవత్సరంలో పని చేయొద్దన్నావు కదా నాయన. మేము విత్తనాలు వేయటం, సేద్యం చేయటం, వ్యవసాయం చేయటం కుదరదు కదా, మరి ఏమి తిందుము? 21వ వచనం బాగా గమనించాలి. మీరందరూ చూస్తున్నట్లయితే ఆమె చెప్పండి. లేవియాకాండం 25వ అధ్యాయం 21వ వచనం ఏమన్నాడు? అయితే నేను 6వ ఏట నా దీవెన మీకు కలుగునట్లు ఆజ్ఞాపించెదను. హల్లెలూయా. కమాన్, హల్లెలూయా. బాలేదు మీది. కమాన్ లౌడ్ హల్లెలూయా. మీకు ఆ వచనం చదివితే ఇట్లా ఉండరు మీరు, అర్థమైతే. ఫర్ ఐఎమ్ గోయింగ్ టు కమాండ్ మై బ్లెస్సింగ్ అపాన్ యూ. నా దీవెన కలుగునట్లు ఆజ్ఞాపిస్తాను. ఆయన దీవెన ఆజ్ఞాపిస్తాడంట. ఎప్పుడది? 6వ ఏట. మీకు 7వ సంవత్సరం ఆయన రెస్ట్ ఇచ్చి 6వ సంవత్సరంలో ఆయన దీవెన ఆజ్ఞాపించాడు. హీస్ కమాండింగ్ ఏ బ్లెస్సింగ్. అయితే ఆజ్ఞాపిస్తే ఏమవుతుంది? 6వ ఏట 21వ వచనం చూడండి. అయితే నేను 6వ ఏట నా దీవెన మీకు కలుగునట్లు ఆజ్ఞాపించెదను, అది 3 ఏండ్ల పంటను మీకు కలుగు చేయును. హల్లెలూయా. ఏ హల్లెలూయా అంటే అసలు ఇది. కమాన్, మీరు కొడితే సరిగ్గా కొట్టాలని తెలియదు. 1 సంవత్సరంలో దేవుడు దీవెన ఆజ్ఞాపిస్తే ఆ 1 సంవత్సరం 3 సంవత్సరాల పంట నీకు దేవుడు ఇస్తున్నాడు. 1 సంవత్సరం రెస్ట్ తీసుకోమన్నాడు. నేను రెస్ట్ తీసుకొని పని చేస్తాను అంటున్నావు. ఎందుకంటే ఆదివారం కదా పాస్టర్ గారు, మాకు ఖచ్చితంగా ఆఫీస్కి వెళ్ళాలంటున్నావు. కానీ దేవుడు అంటున్నాడు, అది నా దినము. యు నీడ్ టు ఆనర్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. 6వ ఏట దేవుడు దీవెన ఆజ్ఞాపించాడు. నా దీవెన మీకు కలుగునట్లు ఆజ్ఞాపించేదను. 6వ ఏట. సో డోంట్ వరీ అబౌట్ 7th year, 7వ సంవత్సరం గురించి కంగారు పడద్దు. వెన్ ఐ కమాండ్ మై బ్లెస్సింగ్ అపాన్ యూ, మీ పైన నేను దీవెన కలుగునట్లు ఆజ్ఞాపిస్తే అది 3 ఏండ్ల పంట మీకు కలుగు చేయను. మీకు ఆ వచనం ఎలా ఉందో నాకు తెలియదు. ఐ వాజ్ షాక్డ్ వెన్ ఐ రెడ్ దట్. అదే విత్తనాల్లో మార్పు లేదు. అదే భూమి సైజులో మార్పు లేదు. 1 ఎకరానికి ఎంత పంట వస్తుంది? రైతును అడగండి. విత్తనాల్లో మార్పు లేదు, ఇన్వెస్ట్మెంట్లో మార్పు లేదు, సోయింగ్లో మార్పు లేదు. సేమ్ ల్యాండ్, సేమ్ ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. కానీ ఓన్లీ 1 డిఫరెన్స్, ఒక మార్పుని తీసుకొచ్చింది. ఏంటంటే అతని పైన, లేకపోతే ఆ భూమి పైన దేవుడు దీవెన కలుగునట్లుగా ఆజ్ఞాపించాడు. ఆ దీవెన ఏమి చేసిందంటే ఆ 1 సంవత్సరంలోనే 3 సంవత్సరముల పంట అనుగ్రహించింది. Hallelujah. It's called blessing.
ఆ విధమైన దేవుడు నీ మీద కూడా ఆజ్ఞాపించి ఉన్నాడు. నువ్వు క్రీస్తుని అంగీకరించి అబ్రహాములో మనమంతా ఆశీర్వదించబడ్డాము కనుక ఆయన మన పైన దీవెనను ఆజ్ఞాపించి ఉన్నాడు. నమ్మిన వారు ఆమేన్ చెప్పండి. అది 3 ఏండ్ల పంటను మీకు కలుగు చేరప్ప. ఎంత బలమైన మాట. దేవుని సన్నిధిలో మీరు గడిపే సమయం ఎప్పుడు వృధా కాదు. అది మీకు నష్టాన్ని కలుగు చేయదు. నేను చెప్తున్నాను, దేవుని మందిరంలో టైం స్పెండ్ చేస్తే, దేవుని మందిరంలో పని చేస్తే, దేవుని మందిరంలో ఆరాధనకు వస్తే, మిగిలిన వాటిలో ఎక్కడో నువ్వు ఏదో వెనకబడిపోతావు, నువ్వు లాస్ అయిపోతావు అనుకుంటే నేను చెప్తున్నాను, అది నీ అపోహ మాత్రమే. ద టైమ్ స్పెంట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుడు దానికి 100 ఫలమును నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. నో వర్స్ 22 22వ వచనం, మీరు 8వ సంవత్సరమున విత్తనములు విత్తి 9వ సంవత్సరం వరకు పాత పంటే తింటారంట. 7వ సంవత్సరంలో బ్రేక్ తీసుకున్నారు కదా, ఇప్పుడు 8వ సంవత్సరంలో మీరు విత్తనము విత్తుతారా? మరి విత్తగానే వెంటనే పంట రాదు కదా, కంగారు పడద్దు. మీకు ఆ పంట వచ్చే వరకు పాత పంటే మీరు తింటారు. హలో, అంటే నీ జీవితంలో నీవు లేమి లేకుండా దేవుడు నీకు సమృద్ధిలోనే నడిపిస్తూ ఉంటాడు ఆయన. ఇట్స్ కాల్డ్ బ్లెస్సింగ్, అది ఆశీర్వాదము. కమ్ ఆన్, హల్లెలూయా. మీరు 8వ సంవత్సరం చూడండి, వచ్చిన మీరు 8వ సంవత్సరంలో విత్తనములు విత్తి 9వ సంవత్సరం వరకు పాత పంట తినెదరు, దాని పంటను కూర్చు వరకు పాత దానిని తినెదరు. ఎందుకనంటే హీ కమాండెడ్ బ్లెస్సింగ్. ఆయన ఆశీర్వాదమును ఆజ్ఞాపించాడు నీ పైన. సో దట్స్ కాల్డ్ బ్లెస్సింగ్. ఇప్పుడు కాబట్టి దేవుడు అబ్రహాముతో అంటున్నాడు, అబ్రహాము నీ యందు అన్ని జనులందరూ ఆశీర్వదించబడతారు. ఆమేన్. సో ఇప్పుడు గలతీ పత్రిక 3వ అధ్యాయానికి వచ్చేద్దాం మరలా. గలేషియన్స్ చాప్టర్ 3, గలతీ పత్రిక 3వ అధ్యాయం ఇప్పుడు 8వ వచనం నుండి చదువుదాం. వర్స్ 8, 8వ వచనము. దేవుడు విశ్వాసమూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని చదువు. లేఖనము ముందుగా చూచి నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించును. వర్స్ 9, 9వ వచనం. కాబట్టి విశ్వాస సంబంధులు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? విశ్వాస సంబంధులు కొంతమంది ఉన్నారా? విశ్వాస సంబంధులు ఎవరైనా ఉన్నారా? ఇంకెవరైనా ఉన్నారు విశ్వాస సంబంధులు? విశ్వాస సంబంధులు అందరూ బిగ్గరగా ఆమేన్ చెప్దాం. విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు. హల్లెలూయా. సో దట్ ఆర్ ఆఫ్ ఫెయిత్, విశ్వాస సంబంధులే, దే ఆర్ బ్లెస్డ్ విత్ Abraham, the faithful Abraham. విశ్వాస సంబంధమైన అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడుతురు. మనం ఆయన విశ్వాసం ఉంచిన వారము గనక మనం అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడిన వారము. అది నమ్మాలి మీరు. ఆమేన్. అబ్రహాము యొక్క కుమారులుగా దేవుడు మనల్ని చేసి ఉన్నాడు. నౌ ఇప్పుడు కమ్ టు వర్స్ 13, 13వ వచనానికి వద్దాం. 13వ వచనం. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమైపోయాడు. హల్లెలూయా. నా మాట అర్థమైందా? నౌ జీసస్ హ్యాస్ బికమ్ ద కర్స్. యేసు ప్రభు శాపమైపోయాడు. ఎందుకంటే అబ్రహాము పొందిన ఆశీర్వచనము మనకు రావటానికి, అబ్రహాము పొందిన ఆశీర్వాదము మనము కూడా పొందటానికి. బాగా గమనించాలి. 13వ వచనం. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు. అందరూ నన్ను ఫాలో అవుతుంటే ఆమేన్ చెప్పండి. అబ్రహాము పొందిన ఆశీర్వాదం ఏంటి? అబ్రహాం పొందిన ఆశీర్వచనం. వాట్ ఈస్ ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం? చాలా చూసాడు అబ్రహాము. నేను కొన్ని చెప్తాను. నెంబర్ 1, బ్లెస్సింగ్ హ్యాస్, నెంబర్ 1, ఆశీర్వాదములు ఏముందంటే డివైన్ గైడెన్స్, దైవిక నడిపింపు ఉంటుంది. ఆశీర్వదించబడిన వాడికి ఆశీర్వాదం పొందని వాడికి ఉన్న వ్యత్యాసం ఏంటంటే నడిపింపు. దేవుడు నిన్ను నడిపిస్తాడు. గాడ్ విల్ గైడ్ యూ, గాడ్ విల్ లీడ్ యూ. దేవుడు నీకు నడిపింపిస్తాడు. ఎందుకంటే జరగబోతున్న విషయాలు, ముందున్న సంఘటనలు మానవుని మనస్సుకు తెలియదు, దేవునికి తెలుసు. దేవుని మనస్సును ఎరిగిన దేవుని ఆత్మ తన ప్రజలకు నడిపింపునిస్తాడు. సో బ్లెస్సింగ్, నేను దీవించబడ్డాను అంటే అర్థం ఏంటంటే నాకు దేవుని నడిపింపు ఉంది. హల్లెలూయా.
ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం. జెనసిస్ 12:1. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము, నడిపింపు. గో అబ్రహాం, గో అబ్రహాం. అబ్రహాము వెళ్ళు, నడిపింపు. సో బ్లెస్సింగ్ హ్యాస్ divine guidance, number 1. And number 2, blessing has divine presence. దీవెన, ఆశీర్వాదం అంటే దైవిక సన్నిధి. ఆశీర్వదించబడిన వాడికి ఆశీర్వదించబడిన వానికి మధ్య వ్యత్యాసం ఏంటంటే నీకు దేవుని సన్నిధి తోడుగా ఉంటుంది. ఆదికాండము 18వ అధ్యాయం 1వ వచనం. జెనసిస్ 18:1. జెనసిస్ 18:1. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి and God and the Lord appeared to Abraham. The presence of God. దేవుడు వచ్చి అబ్రహామునకు ప్రత్యక్షమయ్యాడు. ఎందుకు వచ్చి? సర్వోన్నతుడైన దేవుడు అటు వెళ్ళిపోయి సింధూర వృక్షం దగ్గర గుడారం వేసుకున్న మమ్రేలో ఉన్న అబ్రహాము దగ్గరికి ఆగి వచ్చి కలిసి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? బ్లెస్సింగ్ అంటే యూ విల్ హ్యావ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధి నీతో ఉంటుంది. దేవుడు వచ్చి నీతో సంభాషించడానికి ఇష్టపడతాడు. దట్స్ కాల్డ్ బ్లెస్సింగ్. దీవెన లేని వాడికి దేవునితో సహవాసం ఉండదు. ధనము, నేను చెప్తున్నాను, బ్లెస్సింగ్ ఉన్న వారికి లేని వారికి మధ్య వ్యత్యాసము వారి దగ్గర ఉన్న ధనము కాదు, వారి దగ్గర ఉన్న కార్లు కాదు, వారి దగ్గర ఉన్న ఇల్లులు కాదు, వారు కలిగినవన్నీ అవన్నీ దీవెనలో ఒక భాగమైనప్పటికీ అవన్నీ కలిగి కూడా ఇవి లేకపోతే వారు దీవించబడిన వారు కాదు. Are you all with me? నెంబర్ 1, డివైన్ గైడెన్స్. చెప్పాలి. మొదటిది ఏంటి చెప్పండి? అందరూ చెప్పాలి. డివైన్ గైడెన్స్, దైవిక నడిపింపు. నెంబర్ 2, డివైన్ ప్రెజెన్స్. చెప్పాలి. వాట్స్ నెంబర్ 2? డివైన్ ప్రెజెన్స్, దైవిక సన్నిధి. నెంబర్ 3, డివైన్ ఫేవర్. బ్లెస్సింగ్ హ్యాస్ డివైన్ ఫేవర్. దైవిక కృప ఉంటుంది ఆశీర్వాదములో. ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనం. జెనసిస్ 15:1. ఆదికాండము 15వ అధ్యాయము 1వ వచనము. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రమా భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగును. గ్రేట్ షల్ బి యువర్ రివార్డ్. యు విల్ హ్యావ్ ఎక్సీడింగ్లీ గ్రేట్ రివార్డ్. దట్స్ కాల్డ్ ఫేవర్. నీకు దయ. అందుకని మీరు చూస్తే అబ్రహాము ఎక్కడికి వెళ్ళిన అతను ఏ ప్రాంతంలో ఉన్న వారందరికీ అబ్రహాం మీద దయ కలుగునట్లుగా దేవుడు చేశాడు. అంతే కదా. అబ్రహాము తర్వాత ఉన్న సంతతి వారు ఇశ్రాయేలులందరికీ కూడా దేవుడు అట్లాగే చేశాడు. వారి మీద దయ పుట్టించాడు. ఐగుప్తు నుంచి బయటకు వచ్చినప్పుడు వారి మీద దయ పుట్టించాడు. విస్తారమైన ధనముతో వారు బయటకు వచ్చారు. నేను చెప్తున్నాను, నేను మరలా చెప్తున్నాను, 1 మూమెంట్ ఆఫ్ ఫేవర్ ఈక్వల్ టు లైఫ్ టైమ్ ఆఫ్ లేబర్. ఒక్కసారి దేవుడు నిన్ను తన కృపతో నిన్ను దర్శిస్తే జీవితకాలం అంతా పడిన ప్రయాసతో కూడా జరగనిది ఆయన కృప వలన నీ జీవితంలో జరుగుతుంది. హల్లెలూయా. నీకు ఇష్టం లేకపోయినా నువ్వంటే పడని వారైనా నీ కొరకు అద్భుతాలు మేలు చేస్తారు. ఎందుకనంటే దట్స్ కాల్డ్ ఫేవర్. అది ఫేవర్ అంతే. డివైన్ ఫేవర్. బ్లెస్సింగ్ హ్యాస్ డివైన్ ఫేవర్. నీకు అత్యధికమైన బహుమానము కలుగు చేస్తాను. దట్స్ నెంబర్ 3. అండ్ నెంబర్ 4, బ్లెస్సింగ్ హ్యాస్ డివైన్ ప్రొటెక్షన్. దైవిక భద్రత. ఇట్ హ్యాస్ డివైన్ ప్రొటెక్షన్. దేవుడు నీ పైన ప్రత్యేకమైన భద్రత ఉంచాడు. 12వ అధ్యాయం 17వ వచనము. ఆదికాండం, ఐఎమ్ స్టిల్ ఇన్ జెనసిస్ 12వ అధ్యాయం 17వ వచనము. అయితే యెహోవా అబ్రాము భార్య అయిన శారాయిని బట్టి చదవమ్మా. ఫరోను అతని ఇంటివారిని మహావేదనల చేత బాధించెను. అప్పుడు ఫరో అబ్రామును పిలిపించి నీవు నాకు చేసినది ఏమిటి? ఈమె నీ భార్య అని నాకెందుకు తెలుపలేదు? ఈమె నా సహోదరిని ఏల చెప్పితివి. నేను ఆమెను నా భార్యగా చేసుకుందునే అనుకొని అయితేనేమి ఇదిగో నీ భార్య, ఈమెను తీసుకొని పొమ్మని చెప్పాను. వర్స్ 20. మరియు ఫరో అతని విషయమై తన జనులకు ఆజ్ఞాపించినందున వారు అతనిని, అతని భార్యను, అతని కలిగిన సమస్తమును. చూసారా, ఆ రాజు అబీమెలెకు రాజు ఏమీ చేయలేకపోయాడు అబ్రహాముని. ఎందుకంటే దేవుని యొక్క భద్రత అబ్రహాము పైన ఉంది. హల్లెలూయా. సో నెంబర్ 4, డివైన్ ప్రొటెక్షన్. వాట్ ఇస్ నెంబర్ 1? మొదటిది ఏంటి చెప్పండి? పైన దీవెన ఉంటే చెప్పాలందరూ బిగ్గరగా. డివైన్ గైడెన్స్. సంబడి షౌట్ డివైన్ గైడెన్స్. దైవిక నడిపింపు. నెంబర్ 2, రెండవది
డివైన్ ప్రెజెన్స్ చెప్పాలి అందరు. రెండవది ఏంటిది? డివైన్ ప్రెజెన్స్, దైవిక సన్నిధి. నెంబర్ 3 డివైన్ ఫేవర్ చెప్పాలి, దైవిక కృప. నెంబర్ 4 డివైన్ ప్రొటెక్షన్, అందరూ చెప్పాలి డివైన్ ప్రొటెక్షన్, దైవిక భద్రత. నెంబర్ 5 డివైన్ విజ్డమ్, దైవిక జ్ఞానం. ఇదే ఉండదు చాలా మందికి. జ్ఞానం లేక కుటుంబాలు పాడు చేసుకుంటారు, జ్ఞానం లేక పిల్లల్ని పాడు చేస్తుంటారు, జ్ఞానం లేక ఆర్థిక పరిస్థితులు పాడు చేస్తుంటారు. డివైన్ విజ్డమ్, యూ నీడ్ విజ్డమ్. ఆశీర్వాదం నీ పైన ఉంటే యూ విల్ హ్యావ్ విజ్డమ్. 26వ అధ్యాయం ఆదికాండము 5వ వచనం, జెనసిస్ 26:5. ఆదికాండం 26వ అధ్యాయం 5వ వచనం, జెనసిస్ 26:5. ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని, నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొనెనని చెప్పాను. హల్లెలూయా. ఇస్సాకు చెప్తున్నాడు వాళ్ళ నాన్న గురించి దేవుడు, మీ నాన్న నా మాట వినేవాడు, నేను విధించిన దాని, నా ఆజ్ఞలు, నా కట్టడలు, నా నియమములన్నీ గైకొన్నాడు. విజ్డమ్ అంటే ఏంటో తెలుసా? దేవుని ఆజ్ఞకు లోబడటమే. విజ్డమ్ ఈజ్ ఒబేయింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. అదే జ్ఞానము. నేను చెప్తున్నాను, అదొక స్పిరిచువల్ లా. నువ్వు దేవుని మాటకు లోబడినప్పుడు, నీ పరిస్థితుల్లో, నీ జీవితంలో కొన్ని క్లిష్టమైన పరిస్థితులు, నిర్ణయాలు తీసుకోవాల్సినప్పుడు దేవుని జ్ఞానం ఆటోమేటిక్గా నీలోంచి ఫ్లో అవటం చూస్తావు నీవు. అదే రాయబడింది సామెతల గ్రంథం 9వ అధ్యాయం, Proverbs 9:10 ఏమనుంది? సామెతల గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనం, Proverbs 9:10, సామెతలు 9:10. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము. The fear of the Lord is the beginning of wisdom. The fear of the Lord is the beginning of wisdom. అందుకనే అబ్రహాము దేవునికి భయపడినవాడు, దేవుని మాటకు లోబడినవాడు, ఆయన ఆజ్ఞలకు లోబడినవాడు, దేవుని యొక్క కట్టడలన్నిటిని అనుసరించినవాడు అబ్రహాము. ఆశీర్వాదంలో డివైన్ విజ్డమ్, నీకు దైవిక జ్ఞానం. ఏ సమయంలో ఏ నిర్ణయం తీసుకోవాలి, ఎట్లా ముందుకు వెళ్ళాలి, ఎలాగ మెలగాలి. డివైన్ విజ్డమ్. You have divine wisdom in the blessing. సో ఇప్పుడు గలతీ 3:13 వచ్చేద్దాం. గలేషియన్స్ 3:13 ఇందాక ఆగిన దగ్గర ఆత్మను గూర్చిన వాగ్దానం చదవమ్మా. విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనం. చూసారా? అబ్రహాం ఏంటి ఆశీర్వచనం? ఇందాక చదివాం. డివైన్ ప్రెజెన్స్, డివైన్ గైడెన్స్, డివైన్ ప్రొటెక్షన్, డివైన్ ఫేవర్ అండ్ డివైన్ విజ్డమ్. అబ్రహాము పొందిన ఇవన్నీ ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా చదవాలి. అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము ఏమైపోయాడు చెప్పండి? శాపమైపోయాడు. He has become the curse. అంతే కదా, నెక్స్ట్ వర్డ్ శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. హల్లెలూయా. ఆ మాట అందరం కలిసి చదువుదాం. మనలో అన్న దగ్గర నుంచి విమోచించిన అన్న మాట వరకు అందరం కలిసి, మీరందరూ నాతో ఉంటే ఆమేన్ చెప్పండి. రైట్, 1 2 3 గో. మనలను మరలా చదువుదాం, అందరు చదవాలి. మనలను ధర్మశాస్త్ర సంబంధమైన శాపము నుండి మరలా ఒకసారి ట్రై చేద్దాం. మనలను ధర్మశాస్త్ర సంబంధమైన శాపము నుండి మరలా చదువుదాం. మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి. ఇప్పుడు మనల్ని అన్న మాట తీసేసి నన్ను అని పెట్టి చదువుదామా? 1 2 3 గో. నన్ను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి. ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట? నిన్ను విమోచించాడు ఆయన శాపము నుంచి. మీ తాత ముత్తాతల శాపాన్ని తల మీద పని చేయదు. నమ్మద్దు. చాలామంది అనుకుంటారు మా పూర్వ తరముల వారి శాపం మా మీద ఉంటుంది, వాళ్ళు అట్లా చచ్చిపోయారు, వాళ్ళు యాక్సిడెంట్లో చనిపోయారు కాబట్టి మా ఇంట్లో కూడా. నో 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 నో. ప్రతి శాపం నీ పైనుంచి దేవుడు విరగ్గొట్టేశాడు. హల్లెలూయా. మీ పితరులు అప్పులతో చచ్చిపోయారు, నువ్వు అప్పులతో చనిపోవాల్సిన అవసరం లేదు. మీ పితరులు యాక్సిడెంట్లో చనిపోతున్న యాక్సిడెంట్లో చనిపోవాల్సిన అవసరం లేదు. మీ పితరులు, మీ కుటుంబంలో మీ ముందు వారు ఎవరైనా క్యాన్సర్తో చనిపోయారు, నువ్వు ఆ విధంగా చనిపోవాల్సిన అవసరం లేదు. రోగముల చేత నీ ముందున్న వారు చనిపోయారు, నువ్వు ఆ విధంగా చనిపోవాల్సిన అవసరం లేదు. నీ ముందున్న వారికి డివోర్స్ లేనివో నీకు అవ్వాలని రూల్ లేదు. కమాన్. ధర్మశాస్త్రం యొక్క ప్రతి శాపము నుండి ఆయన మనల్ని విమోచించి ఉన్నాడు. హల్లెలూయా. యు నీడ్ టు బిలీవ్ దిస్. నీ ముందున్న వారు అనుభవించిన చెడును అనుభవించాల్సిన అవసరం లేదు. ఎందుకని? క్రీస్తు మన కోసం శాపం అయిపోయాడు. ఇప్పుడు అబ్రహాము యొక్క ఆశీర్వచనము మన మీదకి వచ్చినట్లు క్రీస్తు మన కోసం శాపం అయిపోయి ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి ఏం చేశాడు చెప్పండి? మనలను హి రిడీమ్డ్. ఆయన విమోచించేశాడు. సో శాపం మీద పనిచేయటం లేదు. రోగము, పేదరికము, దరిద్రత నీ మీద పనిచేయటానికి వీల్లేదు. ఐగుప్తు యొక్క సకల రోగముల నుంచి నేను విడిపించాను అన్నాడు ఆయన. కమ్ ఆన్. హల్లెలూయా. ప్రతి విధమైన లేమి నుంచి విడిపించాడు. ఎందుకని? అవన్నీ ధర్మశాస్త్రం యొక్క శాపము. బట్ హౌ టు యాక్టివేట్ ఇట్?
ఏ విధంగా హౌ కెన్ యాక్టివేట్ బ్లెస్సింగ్, ఈ దీవెనను ఎలాగ నువ్వు యాక్టివేట్ చేస్తావు? పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 1 Peter chapter 3 verse 9. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం మరలా రిపీట్ చేస్తాను. 1 Peter chapter 3 verse 9. 1 Peter chapter 3 verse 9. I'm talking about activating the blessing. నీ పైన పలుకుబడిన ఆశీర్వాదాన్ని ఎట్లా యాక్టివేట్ చేస్తావు? చదవమ్మా. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి. నమ్ముతున్నారా? ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట? అందరూ చేద్దాం. ఆశీర్వాదమునకు వారసుడునవుటకు నేను పిలువబడితిని. మీరు ఎప్పుడు హాస్పిటల్కి వెళ్తే, ఉదాహరణకు అనుకుందాం, ఏదైనా మీరు ఒక కార్డియాక్ ఇష్యూతో హాస్పిటల్కి వెళ్ళారనుకోండి, చెస్ట్ పెయిన్ వస్తుందని వెళ్ళారనుకోండి, వాళ్ళు అడుగుతారు, అన్ని వివరాలు అడుగుతారు. మీకు బీపీ ఉందా, షుగర్ ఉందా? లేదంటారు. మీ ఇంట్లో ఎవరికైనా ఉందా అడిగారు ఎప్పుడైనా? మీ మీ మదర్ సైడ్ కానీ, మీ ఫాదర్ సైడ్ కానీ, మీ అమ్మగారికి కానీ, నాన్నగారికి కానీ, మీ తాతయ్యకి కానీ ఎవరికైనా ఉందా? ఏం అడుగుతారు? ఎందుకంటే హెరిడిటరీగా, వంశపారంపర్యంగా పైనుంచి. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, బీపీకే అంత శక్తి ఉంటే ఆశీర్వాదానికి ఎంత శక్తి ఉండాలా? మీ తాతయ్య ఎప్పుడో చనిపోయి వెళ్ళిపోయాడు, ఆయన బీపీ ఇంకా నువ్వు క్యారీ చేయగలిగితే, మీ నాయనమ్మ చనిపోయి వెళ్ళిపోయింది, ఆ షుగర్ ఇంకా నువ్వు క్యారీ చేయగలిగితే, నాకు అప్పుడెప్పుడో ఒక 5-6 సంవత్సరాలు, 5-6-7-8 సంవత్సరాల క్రితం ఒక చెస్ట్ పెయిన్ హాస్పిటల్కి వెళ్తే అడిగారు, ఎవరికైనా మీ ఇంట్లో ఉందా అంటే, నేను ఆలోచన చేస్తే మా నాన్నమ్మకు ఉందా? నా అదే వచ్చిందన్న, రాదన్నా. నేను మా నాన్నమ్మకి బాగా సడన్గా వచ్చేది, ఆమెకి హార్ట్ స్ట్రోక్ లాగా వచ్చేది, 1-2 సార్లు వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు ఆవిడ. దట్స్ వాట్ ద మెడికల్ సెన్స్ బిలీవ్. ఇట్ మైట్ బి ట్రూ, అది నిజం అవ్వచ్చు, ఎందుకంటే ఫ్యామిలీలో ఎవరికి ఉంటే అది వచ్చే అవకాశం ఉంది. కానీ నీవు స్పిరిచువల్ ట్రూత్, ఆత్మ సంబంధమైన సత్యమును తీసుకొని అది రాకుండా నువ్వు బ్రేక్ చేసే అవకాశాన్ని దేవుడిచ్చాడు. హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయా? మీ తాతల ముత్తాతల దగ్గర నుంచి, మీ ముందున్న తరము నుంచి రోగము నీ మీదకి వస్తుందని అంత నమ్మగలిగితే, అబ్రహాము యొక్క ఆశీర్వాదం నీ మీదకి వచ్చింది అంటున్నాడు ఆయన. అబ్రహాముకి ఏమున్నాయి? విస్తారమైన గొర్రెలు, మందలు, గెడ్లు, గాడిదలు, విస్తారమైన ఆస్తి, బంగారము, వెండి, విస్తారమైన పనివారు. అబ్రహాము కలిగిన అత్యధిక ధనవంతుడు. వాక్యంలో రాయబడింది, ఇప్పుడు వాక్యంలో ఏమని రాయబడింది? మీరు విశ్వాసం ద్వారా అబ్రహాము కుమారులుగా చేయబడ్డారు. కమ్ ఆన్, హల్లెలూయా. విశ్వాస సంబంధులే అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడ్డారు. కమ్ ఆన్, హల్లెలూయా. సో కాబట్టి అబ్రహాము యొక్క ఆశీర్వాదము క్రీస్తు ద్వారా, మరలా అబ్రహాము యొక్క రక్తం లెక్కన తేడా ఉంటుందేమోనని మధ్యలో క్రీస్తు ప్రభు వచ్చాడు. అదే పౌలు మాట్లాడుతున్నాడు గలతీయులకు రాస్తూ, అబ్రహాము యొక్క ఆశీర్వచనము అన్ని జనులకు మనకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమయ్యి మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుంచి ఏమి చేశాడు? విమోచించాడు. హల్లెలూయా. సో కనుక యూ కెన్ రిసీవ్ ద బ్లెస్సింగ్. సో అందుకనే పేతురు మాట్లాడుతూ అన్నాడు ఇప్పుడు 3వ అధ్యాయం 9వ వచనం, అబ్రహామునకు ఆశీర్వాదమునకు, అబ్రహాము ఈజ్ ఎ సినానిమ్ టు బ్లెస్సింగ్. ఆశీర్వాదం, అబ్రహాము 2 పర్యాయ పదాలు అనుకోవాలి. ఆశీర్వాదమునకు వారసుడవుటకు మీరు పిలువబడ్డారు. కమ్ ఆన్, హల్లెలూయా. సో మీరు ఎవరి పిల్లలు చెప్పాలి? అబ్రహాం పిల్లలే, కరెక్టే. పేతురు 3:9 ప్రకారం ఆశీర్వాదం పిల్లలు మీరు. మరి ఆ పేరుతో ఇక్కడ ఎవరు ఉన్నారేమో నాకు తెలియదు. ఆమె డిసెండెంట్ ఆఫ్ బ్లెస్సింగ్. నేను ఆశీర్వాదమునకు వారసుడు రవుటకు పిలువబడితిని. హల్లెలూయా. చదవండి అమ్మా. ఆశీర్వాదమునకు వారసులు అవటకు మీరు పిలువబడితిరి కనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైన చేయక దీవించుడి. హల్లెలూయా. నువ్వెందుకు దీవించాలి? వాళ్ళు దీవించారో దీవించలేదు నీకు అనవసరం. నువ్వు దీవెన కాబట్టి దీవించాలంతే. హలో, ఎందుకు నువ్వు మంచి మాట్లాడు? మంచోడు కాబట్టి మాట్లాడాలంతే. ఎందుకు బ్లెస్ చేయాలి? నువ్వు మీకు తెలియదు ఫస్ట్గా వాళ్ళ సంగతి. మీకు తెలియదు, వాళ్ళ సంగతి కదా, నీ సంగతి మాడదాం. వాళ్ళ నోరు మంచిది కదా, కరెక్టే. వారి బుద్ధి మంచిది కదా, కరెక్టే. వాటి గురించి కదా, నీ గురించి మాడుతున్నా. నీవు ఆశీర్వాదమునకు వారసుడు ఉంటానికి పిలువబడ్డావు. కీడుకు ప్రతి కీడు చేయొద్దు, దూషణకు ప్రతి కీడు దూషణ చేయొద్దు. కానీ నువ్వు చేయాల్సిన దీవెన. ఎందుకంటే నేను దీవెన కనుక నాకు దీవించటం తప్ప రాదు. ఆమేన్. దట్స్ వాట్ ద బైబిల్ సేస్. నువ్వు 10వ వచనం చదవమ్మా. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువారు. చాలా బలమైన మాట. Those who love life and want to see good days. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువారు. ఎవరైనా ఉన్నారు ఇక్కడ?
చాలా కష్టంగా ఓకే 1 2 3 ఇందాక చేతి వారు అందరికి ఆ విధంగా జరుగును గాక. ఇది అయిపోయింది. ఇప్పుడు అయిపోయింది. ఇందాక ఫస్ట్ టైమే. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వారు చెడ్డదాన్ని పలుకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. మీ నోరు కాపాడుకుంటే దీవెన పిచ్చి పిచ్చిగా పనిచేస్తుంది మీ పైన. గాడ్ యువర్ మౌత్ అండ్ గాడ్ యువర్ బ్లెస్సింగ్. గాడ్ యువర్ మౌత్ అండ్ గాడ్ యువర్ బ్లెస్సింగ్. గాడ్ యువర్ మౌత్ అండ్ గాడ్ యువర్ బ్లెస్సింగ్. యూ కెనాట్ హ్యావ్ ఎ లూజ్ టంగ్ అండ్ ఎ స్ట్రాంగ్ బ్లెస్సింగ్. చెడ్డ నాలుక కలిగి మంచి దీవెన నీ జీవితంలో ఉండాలంటే కుదరదు. యూ కెనాట్ హ్యావ్ ఎ ఫిల్దీ మౌత్ అండ్ స్ట్రాంగ్ బ్లెస్సింగ్. చెడ్డ మాటలు మాట్లాడుతూ, దూషిస్తూ, వాక్యానికి భిన్నముగా మాట్లాడుతూ నువ్వు దీవించబడాలంటే కుదరదు. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరితే వాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను ఏం చేయాలి? కాచుకొని. వర్స్ 11 11వ వచనం. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెతికి దాన్ని వెంటాడవలెను. హల్లెలూయా. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. యు నీడ్ టు యాక్టివేట్ యువర్ బ్లెస్సింగ్. ఎలాగ ఆశీర్వాదాన్ని యాక్టివేట్ చేస్తావు? బై స్పీకింగ్, పలుకుట ద్వారా. బై స్పీకింగ్ బ్లెస్సింగ్ ఓవర్ యూ. నీ పైన దీవెన పలుకుట ద్వారా, నీ పైన వాక్యమును పలుకుట ద్వారా, నేను క్రీస్తునందు దేవుని నీతి అయి ఉన్నానన్న సత్యమును ఒప్పుకొనుట ద్వారా. శాపమును పలికే వాళ్ళు కూడా ఉన్నారు. 109వ కీర్తన, సామ్ 109, సామ్ 109, కీర్తన 109వ కీర్తన. కొంతమంది శాపాన్ని భలే పలుకుతారు. వారి మీద ఎప్పుడు శపించుకుంటానంటారు. అలాంటి వారిని చూశారు ఎప్పుడైనా? 109వ కీర్తన 17వ వచనం చదువుదాం. కీర్తన 109, 17. శపించుట వానికి ప్రీతే అంట. హలో, మీ బైబిల్లో ఉందా మాట? శపించుట ప్రీతి. దే లవ్ కర్సింగ్. ఎంత ఘోరం. హలో, వింటున్నారా? కొంత నోరు తెరిస్తే దే టాక్ సంథింగ్ నెగటివ్. శాపం. నో. శపించుట వానికి ప్రీతి. అయితే ఏమైంది? గనుక అది వాని మీదకి వచ్చి ఉన్నది. అంటే నువ్వు ఏది పలికితే, ఏది పలుకుటలో నువ్వు ఇష్టపడితే అది నీ తల మీదకి వచ్చేస్తుంది. శపించుట వానికి ప్రీతి గనుక అది వాని మీదకి వచ్చి ఉన్నది. దీవెన యందు వానికి ఇష్టం లేదు గనుక అది వానికి దూరం. దీవెన అంటే ఇష్టం లేదు. ఎట్లా తెలుసు? నేను ఎవరు తెలిసి దీవెన లేదు. యూర్ ఆల్వేస్ టాకింగ్ సంథింగ్, యూర్ ఆల్వేస్ టాకింగ్ సంథింగ్ contrary to the word. You're always talking some curse. నాకు ఎట్లా కావాలి? నో. You need to speak blessing. What's 18? 18వ వచనం చూద్దాం. 18వ వచనం. తాను పైబట్ట వేసుకున్నట్టు వాడు శాపము ధరించెను. ఎంత ఘోరం. అంటే నీవు పలికినది నీ పై వస్త్రముగా మార్చబడుతుంది. పై వస్త్రాలు మనం చూసాం. శపించుట వానికి ప్రీతి. ఇప్పుడు ఆ శాపం ఏమైపోయిందంటే పై బట్టలాగా మారిపోయింది. ఇప్పుడు వాడు సూట్ బ్రాండ్ ఏంటంటే శాపం. వాడు శారీ బ్రాండ్ ఏంటంటే శాపం. కమాన్, అదే అక్కడ రాయబడింది. శపించటం వానికి ప్రీతి కనుక అదేమైపోయింది? వాడు పై బట్ట వేసుకున్నట్టు దాన్ని వాడిని శాపం ధరించాడు. అదే ఆశీర్వదించుట నీకు ప్రీతి అయితే ఏమని ఉంటుంది? తాను బట్ట వేసుకున్నట్లు వాడు ఆశీర్వాదమును ధరించాను. హల్లెలూయా. తర్వాత మాట చూడండి. అది నీళ్ళ వల్లే వాని కడుపులో చొచ్చి ఉన్నది. ఏది? శాపం. నువ్వు పలికితే తైలము వల్లే వాని ఎముకలలోకి చేరి ఉన్నది. ఎంత ఘోరం. ఇఫ్ యు కీప్ కర్సింగ్, నువ్వు శాపమును మాట్లాడుతూ ఉంటే అది తైలంలాగా ఎముకల్లోకి వెళ్ళిపోద్ది, నీళ్ళలాగా కడుపులోకి వెళ్ళిపోతుంది, వస్త్రములాగా పైన ధరింపచేస్తుంది. నెక్స్ట్ వర్స్ 19, 19వ వచనం ఏమన్నది? తాను కప్పుకొను వస్త్రము వలెను, తాను నిత్యము కట్టుకొను నడికట్టు వలెను. అంటే కంప్లీట్ డెకరేషన్ అంతా శాపంతోనే. బెల్ట్ ఏంటి, పైన వస్త్రం ఏంటి, పైన షాల్ ఆర్ దుప్పట, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మొత్తం శాపం. ఎందుకని? నోరు తెరిస్తే శాపం. అదే నువ్వు దీవెన పలికితే, నీ నడికట్టు దీవెనే, నీ పై వస్త్రము దీవెనే, అది నిన్ను వదలదట. ఆ మాట చూడండి. అది వాడిని వదలకుండును కాక అన్నమాట. నీ నోటితో నువ్వు పలికిన శాపం అదే దీవెనైతే నిన్ను వదలకుండా నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు ఆయన. హల్లెలూయా. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. హల్లెలూయా. సో యాక్టివేట్ ద బ్లెస్సింగ్ బై స్పీకింగ్ ద వర్డ్. వాక్యమును పలికి, దీవెన పలికి, నీ దీవెనను యాక్టివేట్ చేయి. ఎందుకని? నీవు క్రీస్తునందు దేవుని నీతి అయి ఉన్నావు.
చెప్పాలి, నేను క్రీస్తునందు దేవుని నీతి అయి ఉన్నాను. 5 సార్లు చెప్దాం, నేను క్రీస్తునందు దేవుని నీతి అయి ఉన్నాను. యు నీడ్ టు బిలీవ్ ఇన్ యువర్ హార్ట్. నేను క్రీస్తునందు దేవుని నీతి అయి ఉన్నాను. నెంబర్ 4, నేను క్రీస్తునందు దేవుని నీతి. నేను మరలా 5 నేను క్రీస్తునందు దేవుని నీతి చెప్దాం. ఐ యామ్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్ జీసస్. నేను క్రీస్తునందు దేవుని నీతి అయి ఉన్నాను కనుక నీపైన ఆశీర్వాదం పలుకబడింది. యు నీడ్ టు బిలీవ్ దిస్. లాస్ట్ వర్స్ ఫర్ టుడే, సామెతలు 3:33, సామెతల గ్రంథం 3:33. ప్రొవర్బ్స్ 3:33 ఏమనుంది? సామెతలు 3:33, భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపం వచ్చును. చూసారా, భక్తిహీనులు అంటే ఎవరు? వాక్యమునకు లోబడిన వారు, నీతిమంతులుగా తీర్చబడిన వారు, వాక్యమునకు అవిధేయులుగా ఉన్నవారు. భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపము వచ్చును. నీతిమంతుల నివాస స్థలం. ఇక్కడ నీతిమంతులు ఎవరైనా ఉన్నారా? కమాన్ చెప్పాలి మీరందరూ. ఎవరు మిమ్మల్ని నీతిమంతులుగా చేశారు? యేసు ప్రభువారు. కమాన్, హల్లెలూయా. ఆయన రక్తం వలన మనం ఏ విధంగా తీర్చబడ్డాం? చెప్పాలి, నీతిమంతులముగా తీర్చబడ్డాం. అందరూ చెప్పండి, ఏ విధంగా తీర్చబడ్డాం? నీతిమంతులముగా. ఇక్కడ వాక్యంలో రాయబడింది, నీతిమంతుల నివాస స్థలమున ఆయన, నీ నివాస స్థలం ఆశీర్వదించబడుతుంది. ఎందుకన్నా క్రీస్తు ద్వారా నీతిమంతునిగా తీర్చబడ్డావు. యు నీడ్ టు బిలీవ్. అంటే నీతిమంతుడు అంటే పాస్టర్ గారు నేను చాలా అంటే కొన్ని అవిధేయతలోనే పడిపోద్ది. హలో, నీతిమంతుడు 7 మార్లు పడినా మరలా తిరిగి లేస్తాడు. నీతిమంతుడికి ఆపదలు వస్తాయి, కానీ యెహోవా వాటన్నిటి నుంచి వాడిని తప్పిస్తాడు. కమ్ ఆన్, హల్లెలూయా. నీతిమంతులు ఎలా ఉంటారు? సింహం వలె ధైర్యముగా ఉంటారు. నీతిమంతులు ఎలా ఉంటారు? మూవ వేయబడినట్టు ఖర్జూరపు మట్ట వలె ఉంటారు. కమ్ ఆన్, హల్లెలూయా. వారు ఎలా ఉంటారు? ఒలీవ వృక్షము వలె వారు పైకి ఎదిగి ఫలిస్తారు నీతిమంతులు. కమ్ ఆన్, హల్లెలూయా. అలా చేసాడు నిన్ను నన్ను ఆయన. అది నమ్మాల్సింది మీరు. ఫర్ గాడ్ హ్యాస్ మేడ్ us ద రైచియస్నెస్ త్రూ క్రైస్ట్. క్రీస్తు ద్వారా మనల్ని నీతిగా చేసేసాడు ఆయన. He made us the righteousness of God. ఆయన రక్తము చేత కడుగబడిన ప్రతి ఒక్కరము ఏమై ఉన్నాము? You need to say it louder. చెప్పాలి ఎట్లా? యూ షుడ్. మీరు హృదయంలో విశ్వసిస్తూ చెప్పాలి. ఏమై ఉన్నాము చెప్పండి? నీతిమంతులమై ఉన్నాం. ఇప్పుడు ఈ ప్రత్యక్షతతో బయటికి వెళ్ళండి. ఆమేన్. పోలీస్ డిపార్ట్మెంట్ వారిని పోలీసులే ఆపితే ఎట్లా రెస్పాండ్ అవుతారు? ఎందుకంటే వాళ్ళకి తెలుసు, సేమ్ డిపార్ట్మెంట్. అదే మామూలు వాళ్ళని ఆపితే అన్నీ ఉంటే పర్లేదు, కానీ ఐమ్ జస్ట్ సేయింగ్. సో వెన్ యూ పుట్ ఆన్ దిస్, నేను ఒక వచనం చూపించిన లాస్ట్ వర్డ్స్ అన్నా కదా ఇందాక, ఆ మాట వెనక్కి తీసుకుంటున్నా. ఫస్ట్ సర్వీస్లో ఈ వచనం చూపించాలి. ఇప్పుడు నాకు సడన్గా గుర్తొచ్చింది ఈ వచనం. ఐ విల్ ట్రై టు ఫైట్ అవుట్. 61వ అధ్యాయము యెషయా గ్రంథం. నాకు ఇప్పుడే గుర్తొచ్చింది ఈ వచనం. దిస్ ఇస్ నాట్ ఇన్ మై నోట్స్. నా నోట్స్లో లేదు, బట్ ఐ జస్ట్ గాట్ దట్ ఇన్ మై మైండ్. మేబీ ద హోలీ స్పిరిట్ ఇస్ రిమైండింగ్ మీ. పరిశుద్ధాత్ముడు నాకు గుర్తు చేశాడు వచ్చిన 61వ అధ్యాయం యెషయా గ్రంథం 61వ అధ్యాయము 10వ వచనం. శృంగారమైన పాగ తీసారా? మీ బైబిల్ తీస్తే ఆమె చెప్పండి. శృంగారమైన పాగా ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. హల్లెలూయా. అంతేగా తర్వాత పడిచదో మా మాట కొరకే, నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. హల్లెలూయా. ఏమి ధరింపజేసాడు? నీతి. అందరూ చెప్పాలన్నమాట, నీతి అను పైబట్ట, ద రూప్ ఆఫ్ రైచియస్నెస్. నీతి. అమ్మ బాగా వింటున్నట్లయితే ఆమె చెప్పండి. మనం పాపముల చేత కొట్టబడి, అవమానాల చేత కొట్టబడి, అవిధేయతల చేత కొట్టబడి సిలువ దగ్గరకు వచ్చినప్పుడు నీ ప్రతి పాపాన్ని ఆయన మీద వేసుకొని ఆయన తన రక్తముతో నిన్ను నన్ను కడిగి, మన గాయములని సిలువ రక్తములో కడిగి ఆయన నీతిని వస్త్రము వలె పైన కప్పాడు మనకి. ఆ తప్పైన కుమారుడు తిరిగి వస్తా ఉంటే తండ్రి దూరం నుండి చూసి పరిగెత్తుకుని నిలవాడు, మెడ మీద పడి ముద్దు పెట్టుకొని, ఈ నా కుమారుడు చనిపోయి తిరిగి బ్రతికాడు, తప్పై తిరిగి దొరికాడు, ఇతనికి ప్రశస్త వస్త్రములు తీసుకురండి అన్నాడు. ఎందుకని? వస్త్రము మారితే పొజిషన్ మారిపోతుంది. అందుకనే కొన్ని ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. ఏ డ్రెస్ పడితే డ్రెస్తో వెళ్ళటానికి లేదు.
ఈ మధ్య నేను ఒక కాన్ఫరెన్స్కి వెళ్ళాను, పాస్టర్స్ కాన్ఫరెన్స్కి వెళ్తే నాకు ఇన్విటేషన్ లెటర్ పంపించి దాంట్లో డ్రెస్ కోడ్ అని మెన్షన్ చేసి స్మార్ట్ బిజినెస్ క్యాజువల్స్ అని రాశారు. ఫార్మల్స్, స్మార్ట్ బిజినెస్ ఫార్మల్స్ అని రాశారు, నో క్యాజువల్ వేర్. నేను సింగపూర్లో చదువుకున్నాను. మా ఫ్రెండ్ ఒకరోజు మధ్యాహ్నం లంచ్కి వెళ్దాం అన్నాడు. లంచ్కి వెళ్తుంటే నెక్స్ట్ డే అంటే ముందు రోజు నాకు మెసేజ్ ఇచ్చాడు, నేమాయా వీఆర్ గోయింగ్ టు సో అండ్ సో రెస్టారెంట్, సచ్ అండ్ సచ్ రెస్టారెంట్, పలానా రెస్టారెంట్కి వెళ్తున్నాము, యూ నీడ్ టు కమ్ విత్ ఎ ఫుల్ సూట్ అన్నాడు. దేనికి? లంచ్కి. మనం మామూలుగా అయితే లుంగి కట్టుకుని వెళ్ళిపోతాం భోజనం అంటే. నేను షాక్. ఫస్ట్ టైం ఫుల్ సూట్ ఎక్కడికైనా అడిగాను నేను, ఫర్ లంచ్ వై అని అడిగా. నాకు తెలియదు, మై ఫస్ట్ టైం. ఇది 2009. ఎందుకని అడిగితే అన్నాడు, లేదు ఆ రెస్టారెంట్కి దేర్ ఇస్ సర్టెన్ ప్రోటోకాల్స్, మామూలుగా లోపలికి రావడానికి లేదు. నేను సూట్ వేసుకుని వెళ్ళా. నేను అన్నాను, సూట్ వేసుకెళ్తే ఏం తింటాం అంతే, అక్కడ అట్లాగే ఎట్లా అంటే అట్లా తినకూడదు, సూట్ మీద తినగలిగినంతే తినాలి. సో నేను సూట్ వేసుకుని వెళ్ళి, సీరియస్లీ నేను సూట్ వేసుకుని వెళ్ళి కూర్చుంటే వాళ్ళు నన్ను వెల్కమ్ చేశారు, అక్కడ నిలబెట్టారు, కూర్చోబెట్టారు, అది చేశారు, ఇది చేశారు, నా చేయి కడుగుతున్నారు, అన్ని చేస్తారు సార్, కూర్చొని భోజనం చేసి వచ్చారు. వాట్ మేడ్ ద డిఫరెన్స్ ఇస్ ద రోప్ దట్ ఐఎమ్ వేరింగ్. నా మాటలు అర్థమవుతుందా? క్రైస్తవులు అందరూ ఏం చేస్తారంటే బయట అంత బాగా రెడీ అవుతుంది, మందిరాన్ని కంటే చాలు తలకి పౌడర్ రాసేస్తారు, మొహానికి నూనె రాసేస్తారు, క్రైస్తవుడు అన్నట్టు చూపిస్తారు. నో, యూ నీడ్ టు లుక్ గుడ్, స్మెల్ గుడ్, లుక్ స్మార్ట్. రాజు బల్ల దగ్గర కలిసి రాజుతో భోజనం చేస్తానంటే మెఫీబోషెత్ని తీసుకురావడానికి దావీదు పంపిస్తే, మెఫీబోషెత్ అవటి కాళ్ళు కలిగిన వాడు అన్నాడు, నేను కుక్క వంటి వాడును, నా కాళ్ళు సరిగ్గా లేవు, నేను వస్త్రములు కూడా సరిగ్గా వేసుకోలేదు, నేను రాజు బల్ల దగ్గర కూర్చొని భోజనం చేయటం ఏంటి? కాదు, తన స్నేహితుడైన యోనాతానును బట్టి రాజు నీ మీద దయ చూపించాలనుకున్నాడు కనుక నేను రమ్మన్నాడు. డివైన్ ఫేవర్. మెఫీబోషెత్ని తీసుకుని వెళ్ళి దావీదుతో పాటు రాజు బల్ల దగ్గర కూర్చొని పెట్టి తన వస్త్రములను మార్చి వాక్యంలో రాయబడి ఉంది. చెరసాల్లో ఉన్నప్పుడు యోసేపు రాజు దగ్గర నుంచి కబురు వచ్చింది, ఫరో దగ్గర నుంచి కలబావును వివరించడానికి. వెంటనే అతను క్షౌరము చేసుకొని మంచి వస్త్రం ధరించి వాక్యంలో రాయబడి ఉంది. అంతఃపురంలోని కొనుక్కోబడ్డాడు. మీకు ఒకవేళ గౌరవనీయులు ప్రధానమంత్రి మోడీ గారితో ఏదైనా అపాయింట్మెంట్ దొరికితే మీకు డ్రెస్ కోడ్ వస్తుంది, ఒక ప్రోటోకాల్ ఉంటుంది. యూ కెనాట్ గో లైక్ యు ఆర్, యూ షుడ్ గో డీసెంట్గా వెళ్ళాలి. ఎందుకని? యువర్ రోబ్ మేక్స్ ద డిఫరెన్స్. ఆమేన్. నమ్మట అర్థమవుతుందా? ఆయన మనకు నీతి అను పై బట్టను ధరించాడు. సో ఈ కాన్షియస్నెస్ నా పైన ఏముందంటే నీతి అను వస్త్రం. ఇప్పుడు నేను ఈ కాన్షియస్నెస్తో నేను ముందుకు వెళ్తే నా ఎదుట ఉన్న ప్రతి పరిస్థితి నేను ఎదుర్కోగలుగుతాను. నాకు ఆ గమనం ఉంటే సాతాను కూడా గమనం ఉంటుంది. కమ్ ఆన్, ఎలా ఉండే? హల్లెలూయా. 50,000 రూపాయలు ఖరీదైన పట్టు చీర కట్టుకుని ఎవరైనా అంట్లు దమ్ముతారా? ప్లీజ్ టాక్ టు మీ. ఎందుకని? యు ఆర్ కాన్షియస్ ఆఫ్ ద రోప్ దట్ యు ఆర్ హ్యావింగ్. అరే నా పైన ఉన్నది 50,000 రూపాయలు ఎట్లాగా? కానీ రోజు చేసే పనే, రోజు వి వాష్ ద డిషెస్. వి అంటే మీరు సిస్టర్స్ బయట దేశాలు లేదా అందరు కడుగుతారు అంటే రోజు చేసే పనే. కానీ ఆ రోజు బికాజ్ యూ ఓర్ 50,000 రూపీస్, సరే ఒక 50,000 రూపాయలు ఖరీదైన చీర కట్టుకున్నారు కాబట్టి ఆ రోజు ఆ చీర కోసం అన్న మీరు ఆ పని చేయరు. ఎందుకంటే వస్త్రము విలువైనది. అట్లాగే మెన్ రోజు మామూలుగా వీధి చివర ఏదైనా ఒక టీ కొట్టు దగ్గర మంచి మెడ్రాస్ ఫిల్టర్ కాఫీ తాగే అలవాటు ఉంది అనుకుందాం. ఫ్రెండ్స్తో పాటు వెళ్ళి అక్కడ ఆగి రోడ్డు చివర ఒక అరుగు మీద కూర్చొని టీ తాగుతారు. కానీ ఇప్పుడు మీరు కూడా సడన్గా ఎప్పుడో మీ అత్తగారు పండక్కి ఒక 50,000 రూపాయలు ఖరీదైన సూట్ కొనిస్తే మీరు సూట్ వేసుకొని వెళ్ళి అదే అరుగు మీద కూర్చొని టీ తాగరు. రోజు తాగే టీ, కానీ ఈరోజు తాగరు. ఎందుకని? బికాస్ ద రోబ్ మేడ్ ద డిఫరెన్స్. ఖరీదైన వస్త్రం. యూ సడన్లీ బికేమ్ కాన్షియస్ ఆఫ్ ద రోబ్. మీ పైన ఉన్న వస్త్రమును కూర్చున్న గమనం. ఎంత జాగ్రత్తగా వస్తాం. కమ్ ఆన్, టాక్ టు మీ. ఎస్ ఆర్ నో? ఏదైనా పొరపాటున ఏదైనా ఫంక్షన్కి మీరు పొరపాటున సూట్ వేసుకొని వెళ్ళారు అనుకోండి, ఎంత జాగ్రత్తగా మీరు ఆ సూట్ వేసుకొని ఎట్లా నడుస్తారు, ఎట్లా కూర్చుంటారు, ఎక్కడ పడితే అక్కడ కూర్చోరు. మీరు చూస్తారంటే డస్ట్. నేను చెప్తున్నాను, నీతి అను పై బట్టను ఆయన నీకు ధరింపచేసి ఉన్నాడు. నీకు ఆ గమనం ఉన్నప్పుడు నువ్వు ఎక్కడ పడితే అక్కడ కూర్చోవు, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళావు, ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడు, అదే మురుకులు అదే పాపాలు జీవించలేవు. ఎందుకనంటే యు ఆర్ కాన్షియస్ ఆఫ్ ద రోప్ ఆఫ్ రైచియస్నెస్ దట్ ఈస్ అపాన్ యూ. హల్లెలూయా. అంటే పాస్టర్ గారు నేను నీతిమంతుడిని కాదు కదా, నేను నీతి క్రియలు చేయట్లేదు కదా. హలో, నువ్వు నీతి వస్త్రమును ధరించుకున్నావు అన్న గమనమును క్యారీ చేయి, నువ్వు నీతిమంతుడిగా జీవిస్తావు.
హల్లెలూయా. నేను నీతిమంతుడిగా తీర్చబడ్డాను అన్న గమనం నాకుంటే నేను నీతిమంతునిగా జీవిస్తాను. ప్రభుత్వం మీద ఈ సిరీస్ కంటిన్యూ చేద్దాం కొన్ని వారాలు ఆన్ రైచియస్నెస్. A very powerful truth. Be conscious of the robe you are wearing. ఆ వస్త్రం యొక్క ఖరీదు ఎంతో తెలుసా? 50,000 కాదు, 1,00,000 కాదు, 2 లక్షలు కాదు, 5 లక్షలు కాదు. విలువైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రక్తము చేత కొనబడిన, కుట్టించబడిన వస్త్రం అది. హల్లెలూయా. చదవమ్మా. నీతి అను పైబట్టను నాకు ధరింపచేసి ఉన్నాడు, కాగా యెహోవాను బట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను, నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. హల్లెలూయా. ఆయన రక్షణ వస్త్రమును ధరింపచేశాడు, నీతి అను పైబట్టను, ద రోబ్ ఆఫ్ రైచియస్నెస్. సో కాబట్టి మీరు ఇప్పుడు ఎవరు చెప్పండి? బోల్డ్గా చెప్పండి. రైచియస్ ఆర్ బోల్డ్. నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉంటారు. ఓకే, కమాన్, అట్లా చెప్దాం. మీరు ఎవరు చెప్పండి? యు ఆర్ రైచియస్. క్రీస్తు రక్తమును బట్టి మీరు నీతిమంతులుగా చేయబడి ఉన్నారు.